మీరు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేసినటువంటి ఆ సందర్భాలలో అసలు ఈ వాళ్ళు హతాశులై చనిపోవడం కావచ్చు, లేకపోతే బాధాకరమైనటువంటి మరణాలు కావచ్చు, కాసేపు మనం దాన్ని పక్కన పెడితే అసలు మీరు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేసినప్పుడు అసలు ఇంత సంపద వీళ్ళు ఎలా పోగేశారు? అక్రమ సంపదే కదా అది. అవును, అక్రమ సంపద అని తెలిసిన తర్వాత మీరు రైడ్ చేయడానికి వెళతారు కదా. ఆదాయ పన్నులు ఎగవేత అంటేనే వాళ్ళు నల్ల డబ్బు ఉంటేనే జరుగుతాయి. అసలు కనీ విని ఎరుగని అక్రమ సంపద పోగేసినటువంటి సంఘటన ఎప్పుడైనా మీ టెన్యూర్లో జరిగిందా? నాకు అంత పెద్ద కేసులు అప్పుడు రాలేదండి. అప్పుడు అంత పెద్దవి రాలేదు. నేను చెప్పాను కదా, గుంటూరు కేసే చాలా పెద్దది ఒక రకంగా. ఎందుకంటే ఆ రోజులోనే ఐ థింక్ ఇట్ వాజ్ క్లోజ్ టు అబౌట్ 50-60 lakhs, చాలా ఎక్కువ. 50-60 lakhs వాళ్ళు ఎగవేశారు, పన్ను ఎగవేశారు. అది ఆ ఇన్ఫర్మేషన్ తోటి అట్లా చేశాము. మిగతా నాకేం పెద్ద కేసులు నాకు దొరకలే. నాకు అసలు లేవండి, ఆ రోజుల్లో లేదండి ఈ రకమైన. ఇప్పుడు కనుమండే కోట్లు, లక్షల కోట్లు, వేల కోట్లు, వందల కోట్లు. అసలు ఆ రోజుల్లో మాకు 10 లక్షలు క్యాష్ దొరికింది అని అంటే చాలా పెద్ద విషయం మాకు. అప్పట్లో 10 లక్షలు అంటే బాగా మంచి సక్సెస్ఫుల్ రేట్. అసలు ఈ మధ్య మనం అసలు చాలా దిగువ స్థాయి అధికారుల ఇళ్లలోనే మనం కనీవి నెరుగని సంపదని, అక్రమ సంపదని వాళ్ళు అసలు హాలు మొత్తం నిండిపోయి అసలు అలాంటివి కూడా మేము 10 లక్షలు అంటే ఆ రోజుల్లో చాలా గొప్పగా మంచి సక్సెస్ఫుల్ రేట్ కింద లెక్కండి ఆ రోజుల్లో. అంటే ఇప్పుడు మారిపోయింది, కాలం మారిపోయింది, విపరీతంగా బ్లాక్ మనీ పెరిగిపోయింది. క్వాంటం కూడా ఇప్పుడు 100,000 కోట్లు ఎక్కడా కనిపించట్లేదండి. 100 crores తక్కువ ఈ రోజుల్లో రేట్ అసలు కాంటెంప్లేట్ చేయట్లేదు డిపార్ట్మెంట్. దే డోంట్ ఈవెన్ థింక్ ఆఫ్ ఇట్. ఆ రోజుల్లో మాకు 10 లక్షలు అంటే చాలా మంచి కేసు, చాలా సక్సెస్ఫుల్ కేసు అని లెక్క. సో అది మీ గురించి బాగా మీ సర్కిల్లో నేను విన్నది ఏంటంటే, అసలు చంద్రహాస్ గారి చుట్టూ అవినీతి పరులను కానీ, అసలు ఆ విధమైనటువంటి లంచగొండి తరహా మనుష్యుల్ని కానీ అసలు వాళ్ళని అసలు ఆమడ దూరంలో ఉంచుతారు, అసలు వాళ్ళని దగ్గర కూడా రానివ్వరు, అసలు వాళ్ళతో మాట్లాడడానికి కూడా ఇష్టపడరు అని అంటారు. ఏంటి, నిజమేనా ఇది? నిజమే. అంటే ఇన్ఫ్లెక్సిబుల్ అండి నేను కొంచెం. ఐఎమ్ నాట్ వెరీ ఫ్లెక్సిబుల్. ఐ కెనాట్ అకామిడేట్ పీపుల్ విత్ యూనో ఇల్ రెప్యుటేషన్, బ్యాడ్ రెప్యుటేషన్. వాళ్ళని అకామిడేట్ చేసి నాకు తెలియదు. వాళ్ళ దగ్గరకు వస్తుంటేనే కొంచెం అసహ్యంగా ఉంటుంది, వికారంగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే వాళ్ళని దూరం పెట్టాను. నా దగ్గర పనిచేసిన వాళ్ళ దగ్గర కూడా మొదటి రోజే వాళ్ళ క్లారిటీతో చెప్పేవాడిని నేను, అయ్యా ఇది నా పరిస్థితి, మీరు నా దగ్గర రామాకండి, పూర్తిగా కరప్ట్ ఫెలో అని తెలిస్తే నువ్వు రావద్దు అని చెప్పేసేవాడిని. ఒకవేళ నువ్వు పొరపాటున కుదరదు, అది నేను అదే ఉంటాను అని చెప్తే బీ క్లీన్ డ్యూరింగ్ మై టెన్యూర్, నువ్వేమైనా చేస్తే మటుకు సహించను, నేను చాలా కష్టపడతావు నువ్వు జీవితంలో అని చెప్పి. అండ్ బిలీవ్ మీ, మెనీ పీపుల్ బిహేవ్డ్ అంటే ఆ ప్రకారంగానే నడుచుకున్నారు, ఏమి ఇబ్బంది లేదండి. తర్వాత జనార్దన్ పూజారి గారి దగ్గర నుంచి ఆ తర్వాత వైదొలిగిన తర్వాత జనార్దన్ పూజారి గారితో ఉన్నప్పుడు అప్పుడు విపి సింగ్ ప్రైమ్ మినిస్టర్ అండి, ఐ మీన్ ఫైనాన్స్ మినిస్టర్. అక్కడ ఇంకొక విషయం చెప్పాలి. నేను అక్కడ ఆయన దగ్గర పనిచేస్తున్నప్పుడే నాకు మా ప్రమోషన్ రావాలి నెక్స్ట్ లెవెల్కి, జాయింట్ కమిషనర్ అంటారు ఇప్పుడు. ఆ లెవెల్ ప్రమోషన్ రావడానికి నేను నా బ్యాచ్లో నాది 62 నంబర్. I was 62 in సీరియల్లో ర్యాంక్ 62. సో మాకేంటంటే ఆ రోజుల్లో 4 ఏళ్ళవి 5 ఏళ్ళవి కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ కన్సిడర్ చేసేవాళ్ళు ఫర్ ప్రమోషన్. అందులో అవుట్ స్టాండింగ్, వెరీ గుడ్, యావరేజ్ అంటే పూర్ అని కూడా రావచ్చు. పూర్ అనేవాడికి ప్రమోషన్ రాదు, మిగతా వాళ్ళకి ప్రమోషన్ రావచ్చు, బట్ దేర్ ఇన్ దగ్గర ఉంటారు. నాకు అవుట్ స్టాండింగ్ 10 అవుట్ స్టాండింగ్లు ఉన్నాయి. నాకు 10 yearsకి 10 అవుట్ స్టాండింగ్ ఉండటం వల్ల ఐ వాజ్ టేకన్ టు ది టాప్. ఐ సూపర్సీడెడ్ మై బ్యాచ్మేట్స్. సో ఐ బికేమ్ number 1 ఇన్ మై బ్యాచ్ 62 నుంచి. దట్ వాజ్ అది అంతకుముందు జరగలేదు, నాతో మొదలైంది. నేను చెప్పాను కదా, నేను ఇక్కడ హెడ్ క్వార్టర్స్లో ఉన్నప్పుడు నా తర్వాత ఒక మనిషిని వేశాను, అతను కేవీ చౌదరి. అతనికి ఇదే జరిగింది. నా తర్వాత హీ ఆల్సో సూపర్సీడెడ్ ఇన్ హిస్ బ్యాచ్, హీ బికేమ్ number 1. ఆ తర్వాత ఇంకొకరు రాజేశ్వరరావు అని ఉన్నాడు, ఆయన కూడా సూపర్సీడ్ అయ్యాడు. అతను హీ బికేమ్ number 1. number 1 కాదు, ఏదో number 3 number 4 అయ్యాడు. సో అంటే నాకేంటంటే ఐ నీడ్ టు గొప్ప చెప్పుకోవటం కాదు కానీ, డిస్పైట్ మై ఏమంటారు నా యాటిట్యూడ్ని చూసినా కూడా వర్క్ గమనించి, ఆ తర్వాత మేబీ ఆనెస్టీ, ద వే ఐ టేక్ పీపుల్ విత్ మీ ఇన్ డూయింగ్ ద వర్క్, అందరూ నాకు అవుట్ స్టాండింగ్ ఇచ్చారు. అండ్ ఐ వాజ్ ద ఫస్ట్ టు గెట్ అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్ లైక్ దిస్.
సూపర్సీడ్ చేయటం. సో అక్కడ అయిపోయిన తర్వాత నేను ఢిల్లీలో మంత్రి గారి దగ్గర నుంచి వెళ్ళిపోయాను కదండి. వెళ్ళిపోయిన తర్వాత సెంట్రల్ సర్కిల్ అని ఢిల్లీలో ఉంటుంది. అక్కడ ఐ బికేమ్ అడిషనల్ కమిషనర్. సెంట్రల్ అని అంటే అన్ని పెద్ద పెద్ద కేసులు అవి. అప్పుడు ఆ రోజుల్లో బోఫోర్స్ కేసులు, చెడ్డ అవి ఇవి అవన్నీ ఉండేవి. అక్కడ ఐ వాజ్ ద అడిషనల్ కమిషనర్. అక్కడ మంచి కేసులు చేశామండి నేను. ఐ వాజ్ దేర్ ఫర్ హౌ మెనీ ఇయర్స్, 1989 to 91 వరకు అక్కడ పనిచేశాను. సెంట్రల్ సర్కిల్లో చాలా మంచి పేరు వచ్చింది అక్కడ కూడా. అంటే ఐ వాజ్ ద సూపర్వైజర్ రోల్ అనమాట. నేను డైరెక్ట్గా అసిస్టెంట్ కాదు కానీ సూపర్వైజ్ చేయించాలి. బాగా చేసాము, మంచి వర్క్ చేసాము. అండ్ వీ హ్యాడ్ వెరీ గుడ్ రికగ్నిషన్. అక్కడి నుంచి ఇక నేను అప్పటికే డ్యూ ఫర్ ట్రాన్స్ఫర్ అండి. మాకు ఎవ్రీ 7 yearsకి ట్రాన్స్ఫర్ ఉంటుంది. సో ఎవ్రీ 7 years ఆ రోజుల్లో అట్లా ఉండేది. సో ఎక్కడ పోవాలి నెక్స్ట్ అని చెప్తే ఐ డోంట్ వాంట్ టు ఆస్క్ ఎనీబడి. అందరూ తెలుసు, అయినా కూడా నేను ఎవరిని అడగదలుచుకోలేదు. సో ఆ రోజుల్లో మెడ్రాస్కి వెళ్ళడం అంటే అది పనిష్మెంట్ పోస్ట్ కిందకి లెక్క. అక్కడికి వెళ్తాం. సో ఐ సెడ్ ఓకే. అంటే అట్లా ఉండేది ఆ రోజుల్లో. ఇట్స్ ఏ క్లోజ్ సొసైటీ అండి. తమిళనాడు అన్నది, మెడ్రాస్ అన్నది క్లోజ్డ్, కొంచెం చాలా కన్జర్వేటివ్గా ఉంటారు అని చెప్పేసి బయట వాళ్ళు ఎవరు వెళ్ళేవాళ్ళే కాదు. ఓన్లీ పనిష్మెంట్ పోస్టింగ్ కింద మెడ్రాస్కి వేసేవాళ్ళు బయట వాళ్ళని. తమిళియన్స్ ఆఫ్ కోర్స్ వర్ దేర్. మిగతా వాళ్ళు ఎవరు ఉత్సాహపడేవాళ్ళు కాదు ఆ రోజుల్లో. సో నేను ఐ ఆప్టెడ్ ఫర్ చెన్నైకి ట్రాన్స్ఫర్ వస్తుందని గ్యారంటీ ఉంది కదా. ముందే పిల్లల్ని పోయి స్కూల్లో కూడా అడ్మిట్ చేశాను చెన్నైలో. ఏది ఇంకా ఆర్డర్ రాకముందు. బట్ తమాషా ఏంటంటే అక్కడ టీసీఏ రామానుజం గారని అక్కడ చీఫ్ కమిషనర్, ఆయన ఎవరు నాకు తెలియదు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఒక చిన్న స్లిప్ పంపించాను. ఏంటి ఆయన అడగాలనుకున్నది ఏంటంటే, అయ్యా నేను ఇట్లా వస్తున్నాను, ట్రాన్స్ఫర్ ఆర్డర్ వస్తుంది నాకు, నన్ను కోయంబత్తూరు శీలం అనకుండా చెన్నైలో పెట్టండి, నేను పిల్లల్ని అప్పుడే అడ్మిట్ చేశానని అడుగుదామని స్లిప్ పంపించాను. ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు, ఇంత పెద్ద ఇదండి, ఇంకా పెద్దది దీనికంటే. అక్కడ ఎవరితో మాట్లాడుతున్నా ఆయన డోర్ దగ్గరికి వచ్చారు. లేచి వచ్చి డోర్కి లోపలికి తీసుకెళ్ళిపోయి ఇట్లా సోఫాలో పక్క ఇంకో సోఫాలో కూర్చోబెట్టి, యూ కమ్ అండ్ జాయిన్ మై హెడ్ క్వార్టర్స్, ఐ నీడ్ పీపుల్ లైక్ యూ, ఐ బీన్ వెయిటింగ్ అని అన్నాను. అదేమిటి సార్, నేను మాకు ఏదో ఒకటి ఇస్తే చాలా అన్నాము చెన్నైలో, నాకేం పోస్ట్ పైన ఇంపార్టెన్స్ లేదండి అని అంటే, అలా కాదు నువ్వు రా అన్నాను. నువ్వు వచ్చే రోజు చెప్పు, ఆ రోజే ఆర్డర్ పాస్ చేస్తాను, అంతకుముందు పాస్ చేస్తే జనం చాలా ఇది పడతారు, ఇక్కడ ఇబ్బంది అవుతుంది, లోకల్గా పొలిటిక్స్ ఉంటాయి, సో వచ్చే రోజు నాకు చెప్పు, ఆ రోజు ఆర్డర్ పాస్ చేస్తాను. అట్లాగే చేశారండి. సో ఐ బికేమ్ అడిషనల్ కమిషనర్ హెడ్ క్వార్టర్స్ ఇన్ చెన్నై లైక్ దట్. అక్కడ 3 ఏళ్ళు ఆ సీట్లో ఉన్నాను. చాలా రిఫార్మ్స్ చేసాము. అంటే అడ్మినిస్ట్రేషన్లో రిఫార్మ్స్ అని అంటే మామూలుగా ఏం చేస్తారని అంటారు, అదేం కాదు. 1st of April మేము ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఇచ్చేవాళ్ళం అండి. మామూలుగా ఏప్రిల్ మార్చ్ 31st అయిపోద్ది ఇయర్ ఎండింగ్. మాకు 1st Aprilకి ఇస్తే వాళ్ళకి టైం ఉంటుంది స్కూళ్ళకి కరెక్ట్గా వెళ్ళడానికి. సో 1st April వీ మేడ్ ఇట్ ప్రిన్సిపల్ టు పాస్ ద ట్రాన్స్ఫర్ ఆర్డర్స్. అది గొప్ప రిఫార్మ్ కిందకి లెక్క. ఆ తర్వాత రీఆర్గనైజ్ చేయటము చాలా చేసాము ఇది మెడ్రాస్లో ఉండగా. ఆ తర్వాత అక్కడే ఉన్నప్పుడే నేను ఇంకొక ఆడిట్కి వెళ్ళానండి. ఆడిట్లో నేను మెడ్రాస్లోనే ఆడిట్ అడిగి వెళ్ళాను. అందరూ ఆశ్చర్యపోయారు, ఏంటి అని. లేదండి, ఇంతకాలం కష్టపడ్డాను, కొంచెం లీషర్లీగా ఉంటుంది అనుకుంటున్నాను అని చెప్పేసి అక్కడికి వెళ్ళాను. అక్కడేం లీషర్ లేదు, అక్కడ బాగా చేసాము. ఇక్కడ మళ్ళీ వెనక్కి వస్తాను. నేను రేడ్ కేసులు చేశాను కదా, దేర్ వాజ్ అన్ ఆఫర్ ఫర్ మీ టు జాయిన్ యాజ్ అట్ హైయర్ లెవెల్. అప్పటికి అడిషనల్ డైరెక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నన్ను రమ్మన్నారు, నేను రానన్నా. ఎందుకు అని అంటే నేను దానికి కారణం చెప్పాలి మీకు. మళ్ళీ నేను అక్కడ మినిస్టర్ దగ్గర ఉన్నప్పుడే ఒక రిఫార్మ్ తీసుకొచ్చారు విపి సింగ్ గారు, అండ్ ఐ డెంట్ లైక్ దట్ రిఫార్మ్. అదేమిటి అంటే, రేడ్ చేసిన వాళ్ళకి ఆఫీసర్స్ ఉంటారే, వాళ్ళకి రివార్డ్ కింద 10% ఇయర్ మార్క్ చేశారండి. ఐ సెడ్ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్, నాట్ ఎథికల్, ఇది చేయకూడదని మా మినిస్టర్కి చెప్పి నోట్ కూడా పెట్టించాను, వద్దు ఇట్లాంటి చేయకమాకండి. ఆయన ఒప్పుకోలే. హీ వాంటెడ్ టు ప్యాంపర్ ద ఆఫీసర్స్ అనమాట. మనకు ఉద్యోగం చేస్తుంటే జీతం ఇస్తున్నారు, మళ్ళీ దానిపైన రివార్డ్ ఏంటండి? రివార్డ్ అని ఉంటే ఏమైపోతుంది, యూ టెన్ టు బి ఓవర్ ఎంతూజియాస్టిక్, ఎక్సెసివ్గా చేస్తారు. అంటే పోయి వాడిని కొట్టడం, తిట్టడం అన్నీ చేస్తారు. చేసి వాడి చేత కన్ఫెషన్ చేయించుకుంటారు. దో దే నో నీడ్, ఉండకపోయినా కూడా లేనిదాన్ని ఉన్నదాన్ని ఇట్లాంటివన్నీ చేస్తారని చెప్పేసి ఇన్ ప్రిన్సిపల్ ఐ డి నాట్ అగ్రీ టు దాట్.
సో అక్కడే అడ్డం పడ్డాను, అయినా నేను సక్సీడ్ అవ్వలేదు. ఫినాన్స్ మినిస్టర్ తన ప్రకారం ఇప్పటికీ ఉంది అదే రివార్డ్ సిస్టమ్. బికాజ్ రివార్డ్ సిస్టమ్ విచ్ ఐ అపోజ్డ్ ఇన్ ప్రిన్సిపల్. తర్వాత నాకు అదే మెడ్రాస్లో చెన్నైలో అడిషనల్ డైరెక్టర్ ఆఫర్ వచ్చినప్పుడు నేను ఐ సెడ్ ఐ డోంట్ వాంట్ టు జాయిన్ దిస్ బికాజ్ ఐ విల్ బి టెంప్టెడ్ టు గో ఫర్ దిస్. రివార్డ్ ఎట్లాగూ వస్తుంది, ఎందుకంటే మనం కేసులు సక్సెస్ అయిన కేసులకి అన్నిటికీ రివార్డ్ వస్తుంది. నేను తీసుకోను అని చెప్పేసి నా దగ్గర పనిచేసిన వాళ్ళు కూడా లేదని చెప్పడం అది బాగోదు. సో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ పోస్ట్ అని ఎప్పుడు తీసుకోలేదు. అది తీసుకోలేదు, డిఐగా తీసుకోలేదు, డీజీగా కూడా తీసుకోలేదు. డీజీగా నేను చెన్నైలో రిటైర్ అయ్యాను కదా, అవును, అక్కడ నేను చీఫ్ కమిషనర్ రిటైర్ అయ్యాను. ఈక్వలెంట్ పోస్ట్ డైరెక్టర్ జనరల్. అవును, ఆ రోజు మినిస్టర్ పిలిచారు నన్ను. ఏం పేరు ఆయన పేరు? చిదంబరం గారు కాదండి, తమిళనాడు మినిస్టర్ మా ఎంఓఎస్. అతను నన్ను పిలిచారు. నేను అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తూనే ఆన్ ప్రమోషన్ పిలిచారు. మినిస్టర్ పిలిచి జాయిన్ యాజ్ డీజీ, ఐ వాంట్ యూ టు బికమ్ డీజీ అంటే, సార్ నేను ఇట్లా హైదరాబాద్కి పోవాలండి, నాకు డీజీ అవి అక్కర్లేదు. అసలు ఎవరైనా డీజీ వదులుకుంటారా? ఈ రోజుల్లో వేల వేస్తున్నారండి. అంతే కదా సార్, అట్లా జరుగుతోంది. I said, I'm sorry sir, I can't do this. And he was very dignified, very decent. He said, okay, I appreciate your principle, you go on. అట్లా జరిగింది. సో అక్కడ మెడ్రాస్లో అది అయిన తర్వాత అండి, మెడ్రాస్లో ఉన్నాక ఒక చిన్న అసైడ్ చెప్పాలి. అప్పుడే నా కలీగ్ ఒక ఆయన మహాపాత్ర అని, ఆయన వైఫ్ లీలావతి మహాపాత్ర అని, ఇద్దరు కలకత్తా వాళ్ళు. ఒకరైతే భువనేశ్వరు, ఆమెమో కలకత్తా. వాళ్ళిద్దరు నా కలీగ్స్, దే ఆర్ హస్బెండ్ వైఫ్, గుడ్ ఫ్రెండ్స్. రచన పైన ఇంట్రెస్ట్ కలగటానికి కారణం అది బిగినింగ్. వాళ్ళు అప్పటి వరకు నేనేం ఆలోచన చేయలేదు. నేను ముందు నుంచి మీకు రచన కాదు. దానికి కూడా ఒక చిన్న కారణం చెప్పి మళ్ళీ చెప్పండి. నేనేంటంటే అండి, చెప్పాను కదా మా అన్నయ్య అనంతపురంలో చదువుకున్నానని చెప్పేసి మేమే వంట చేసుకునేవాళ్ళం. ఒక చిన్న రూమ్లో 4 ఉండేవాళ్ళము, వంట చేసుకునేవాళ్ళము. ఎక్కడి నుంచో మున్సిపల్ ఆఫీస్ నుంచి నీళ్ళు పట్టుకొచ్చేవాళ్ళము. హార్డ్ లైఫ్. బట్ దెన్ అర్థం కూడా అంటే అట్లాగని మాకు లేదని కాదు, మంచి వ్యవసాయ కుటుంబమే, బట్ ఖర్చు పెట్టడం తెలియదు. రీసెంట్గా బతకడం అంటే ఇదే అనుకున్నాం, మాకు ఇంకో ఆలోచన రాలే. సరే, అక్కడ అనంతపురంలో ఉన్నప్పుడు ఏంటంటే మా అన్నయ్య అప్పుడు బీఎస్సీ చదువుతున్నారు. ఆయన హీ వుడ్ డ్రైవ్ అస్ టు ద లైబ్రరీ ఎవ్రీ డే. సాయంకాలం అవుతూనే 5 గంటల నుంచి 6:30 వరకు లైబ్రరీకి వెళ్ళాలి మేము. చాలా ఉత్సాహంగా వెళ్ళాము. అక్కడ చదువుకునేవాళ్ళం, రకరకాల పుస్తకాలు చదివేవాళ్ళము. వచ్చిన తర్వాత ఒక కథ 1 పేజీ రాయాలి. దట్ వాజ్ ద రిక్వైర్మెంట్. రాసేవాడిని. అది నాకు రాయటంలో కాస్త ప్రవేశం కలగటానికి కారణం ఆయన, మా అన్న పేరు గోవిందప్ప గారు. ఆయన వల్ల నేను రాయటము, పుస్తకాలు చదవటము నేర్చుకున్నది ఆయన వల్ల. సరే, ఇక్కడ నా కలీగ్స్ ఉన్నారు కదా, మహాపాత్ర అండ్ లీలావతి మహాపాత్ర అని, వాళ్ళిద్దరూ పెద్ద రైటర్స్ అండి. ఇంగ్లీష్లో రాశారు, ఒరియాలో రాశారు, మంచి రైటర్స్, అప్పటికే రికగ్నైజ్డ్ రైటర్స్. ఇప్పుడు చాలా పుస్తకాలు రాశారు. ఆ రోజుల్లో ఏంటంటే ఒక సివిల్ లైన్స్ మ్యాగజైన్ అని మన ఖుష్వంత్ సింగ్ అల్లుడు హర్దయాల్ సింగ్ అని ఆయన తీసుకొచ్చారు మ్యాగజైన్. అది అందులో రకరకాల అంటే స్పెక్ట్రమ్ లాగా రకరకాల ఉండేవి. ఒక కథ చాసో గారు ఉన్నారు కదా, చాగంటి సోమయ్య గారు, ఆయన కథ ట్రాన్స్ఫర్ అని, బదిలీ అని దాని పేరు తెలుగులో. ఆ కథని ఒక సివిల్ లైన్స్ పుస్తకంలో వేశారు. అదెవరు, డేవిడ్ షుల్మన్ అని ఇజ్రాయేలీ మ్యాన్. దాన్ని ఆయన తెలుగు నేర్చుకుని, ఆయన తెలుగు పైన అథారిటీ, ఆయన వెల్చేరి నారాయణరావు గారు చాలా రాశారు కలిసి. ఆయన ఒక కథని బదిలీ, ట్రాన్స్ఫర్ కింద ఇంగ్లీష్లో ఆ పుస్తకంలో సివిల్ లైన్స్ ఒక మ్యాగజైన్లో ప్రింట్ చేశారు. నేను అప్పటికి ఆ సివిల్ లైన్స్ ఆ పుస్తకం చదివిన తర్వాత, ఆ కథ చదివిన తర్వాత ఐ వాజ్ ఇంప్రెస్డ్. అరే, ఇంత బాగా రాశారు చాసో గారు అని చెప్పేసి ఒరిజినల్ పుస్తకం తెప్పించుకున్నాను, ఆయన చాసో కథలు. ఒరిజినల్ చదివాను, ఈ ట్రాన్స్లేషన్ చదివి అరే తప్పు చేశారా ఇక్కడ, వీళ్ళకి అర్థం కాలేదు అని చెప్పేసి ఒక చిన్న విషయంలో వాళ్ళకి అర్థం కాలేదు. దే మిస్అండర్స్టూడ్. ఎవరు, డేవిడ్ షుల్మన్ అని ఆయన. ఆ తప్పు తీసుకొని నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాను, చూడు ఇది దిస్ ఇస్ వాట్ ఈజ్ మెంట్ ఇన్ తెలుగు, దాన్ని ఇట్లా రాశారు ఇంగ్లీష్లో, తప్పు చేశారని చెప్పేసి మళ్ళీ మొదలుపెట్టి తిరగరాయటం మొదలెట్టాం. వాళ్ళ ప్రోద్బలంతో నేను రాసిన తర్వాత అందరం కూర్చుని చాసో పైన ఇంట్రెస్ట్ పెరిగి వాళ్ళు ఉండగానే అక్కడే చాసో పైన రాశానండి పుస్తకాలు.
చాసోకథలు ఒక 20 దాకా ట్రాన్స్లేషన్ చేసి చేశారు. ఆయన నేను కలిసి నేను కలిసి వాళ్ళకి తెలుగు రాదు, నేను ఇంగ్లీష్లో చెప్పటం దాన్ని రాయటం అట్లా చేసి కొలాబరేటివ్ ఎఫర్ట్ కింద చాసోకథలు రాసాము. వీఆర్ టాకింగ్ అబౌట్ 1997 చేశాను. చేసేసిన తర్వాత ఇంకొక చిన్న విషయం ఇక్కడ మళ్ళీ చెప్పాలి. ఆ టైంలో ఏమైందంటే అండి, ఒక లెటర్ వచ్చింది మా మినిస్ట్రీ నుంచి నామినేటింగ్ మీ టు గో టు హల్ యూనివర్సిటీ ఇన్ యూకే ఎంబీఏ చేయడానికి. నేను అప్లై చేయలే, నేను అడగలేదు ఎవరిని. 100 మంది అడుగుతారు, 100 మంది అప్లై చేశారు, వాళ్ళకి ఇవ్వలేదు, నాకు ఇచ్చారు. ఇదేంటి పిచ్చా ఇది, డిపార్ట్మెంట్ ఇది మ్యాడ్ అని నేను తిట్టా అన్నాను. నేను అడగలేదు కదా, నేను అడగలేదు, నాకు ఇంట్రెస్టు లేదు, వెళ్ళాలనే కోరిక లేదు, అయినా కూడా నన్ను పంపిస్తారేంటి, అడిగిన వాళ్ళని పంపించాలి కదా, ఎవరినో పిక్ చేసుకొని ఎంతమంది ఉన్నారు క్యూలో అని చెప్పేసి నాకు ఐ వాజ్ సర్ప్రైజ్డ్, ఐ వాజ్ పజల్డ్. అదే రోజు ఈ నారాయణ ఆయన అప్పటికి రిటైర్ అయిపోయారు. ఆయన వచ్చారు మా ఇంటికి. అంత ఫస్ట్ నా బాస్ అని చెప్పానే నన్ను ఆదరించిన ఆయన వచ్చి చూసి ఆ పేపర్ చూసి, ఏంటి వాటి రెడ్ పేపర్ అన్నారు. ఫలానా పేపరు, పిచ్చోడు చూడండి డిపార్ట్మెంట్ ఇట్లా ఉంది, దాని డైరెక్షన్ ఇట్లా ఉందన్నమాట అని చెప్పేసి అంటే, అదేంటి వై ఆర్ నాట్ గోయింగ్ అన్నారు. ఎందుకు పోవాలి సార్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఎందుకే అనవసరంగా సంవత్సరం పాటు బయట ఉండాల్సి వస్తుంది, 6 నెలల పాటు బయట ఉండాలి, ఆ తర్వాత 6 నెలలు డిపార్ట్మెంట్లో ఉండలేదు బికాజ్ ఆఫ్ ఎంబీఏ చేయాలి, వదిలేండి అంటే, లేదు వెళ్ళు బాగుంటుంది, యూ విల్ బి ఎక్స్పోజ్ టు యూరోప్, లండన్ చూస్తావు, యూరోప్లో కొన్ని ప్లేసెస్ అన్న చూస్తావు, యూ విల్ బి ఎక్స్పోజ్ టు డిఫరెంట్ కల్చర్స్, వెళ్ళిరా అని అన్నారు. సరే ఇంకా ఆయన అంత చెప్పారే అని చెప్పేసి సరే అని వెళ్ళి అక్కడ అంటే ఐ వాజ్ వన్ ఆఫ్ ద ఓల్డర్ పీపుల్ కదా, మిగతా వాళ్ళంతా కొంచెం యంగర్ లాట్. ఐ బికేమ్ అంటే మల్టీ లింగ్వియల్, నాట్ ఓన్లీ ఇండియన్స్, నా ఇండియన్స్ ఓన్లీ 4 or 5 ఉండేవాళ్ళు, మిగతా వాళ్ళు ఒక 30 మంది ఫ్రమ్ వేరియస్ కంట్రీస్. ఎంబీఏ చేసాము అక్కడ. ఎంబీఏ చేస్తే ఐ బికేమ్ ఏ కైండ్ ఆఫ్ ఏ టీచర్ టు మోస్ట్ ఆఫ్ దెమ్ నా ఎక్స్పీరియన్స్ వల్ల. సో అక్కడ నాకు డిస్టింక్షన్ వచ్చింది, అక్కడ ఎంబీఏలో డిస్టింక్షన్ వచ్చింది. సరే అది తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ వెనక్కి వచ్చిన తర్వాత ఐ థాట్ దే విల్ పుట్ మీ ఇన్ సంథింగ్ ఇంపార్టెంట్. ఏమీ లేదు, ఊరికే తీసుకెళ్ళి మళ్ళీ ఊరికే అది డిగ్రీనే పోస్టింగే. సరే అక్కడ పూణేకి ట్రాన్స్ఫర్ వచ్చింది. పూణేకి ట్రాన్స్ఫర్ వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను మళ్ళీ అడిషనల్ కమిషనర్ శాలరీస్ వేశారండి. అడిషనల్ కమిషనర్ శాలరీస్ చాలా చిన్న పోస్ట్ అది. నా బ్యాచ్లో నేను నెంబర్ 1 అని చెప్పాను కదా, సూపర్ సీడ్. నా బ్యాచ్మేట్స్ అక్కడ ఇంకో 3-4 ఉన్నారు. వాళ్ళంతా ఇది బాగాలేదు, అక్కడ వేయటం ఏంటి, పోయి చీఫ్ కమిషనర్ చెప్పు అంటే, శాలరీ అదే కదా నాకు వచ్చేది, ఇక్కడున్నదే శాలరీ, అక్కడున్నదే శాలరీ, సో వై షుడ్ ఐ ఆస్క్ హిమ్ అని చెప్పేసి అగైన్ అక్కడ ఏంటి అందరినీ ట్రైన్ చేసేసి సంవత్సరంలో బ్రహ్మాండంగా చేశాం. శాలరీస్లో కూడా మంచి పేరు వచ్చింది. సరే ఎవరైతే ఆ చీఫ్ కమిషనర్ ఉన్నాడో, ఐ డోంట్ వాంట్ టు నేమ్ హిమ్, పంజాబీ అతనికి కంటకింపు మళ్ళీ, అరే వీడికి శాలరీలో వేసిన సంతోషంగా ఉన్నాడే అని చెప్పి, హ్యాపీగా ఉన్నాడే అని చెప్పేసి ఆయనకి బాధ. అండ్ ఇవాళ మై నైబర్ ఇన్ ద రెసిడెన్షియల్ క్వార్టర్స్. అందరూ ఇంటికి వెళ్తుంటే నేను పోయేవాడిని కాదు, మీరు ఆయన ఇంటికి వెళ్ళేది లేదు, ఎప్పుడూ వెళ్ళేది, అలవాట్లే పెట్టుకోలేదు నేను నా జీవితంలో. తర్వాత ఏం చేశానంటే అక్కడ చిన్న ఇది, అతను చీఫ్ కమిషనర్ ఉన్నప్పుడు అతనే ఈ చలాన్ ప్రాసెసింగ్ అని ఒకటి పెద్ద ప్రాబ్లం అండి ఆ రోజుల్లో. అంటే కంప్యూటరైజేషన్ అంత ఎక్కువ లేదు కదా, అతను చూసుకునేవాడు. హీ వాజ్ లాగింగ్ బిహైండ్ అదర్స్ ఇన్ ద కంట్రీ బై 6 months. అన్ని బ్యాక్లాగ్ ఉంది, ఆయనే చూసుకునేవాడు. బ్యాక్లాగ్ ఉంది, అందరూ తిడుతున్నారు బోర్డు నుంచి, రోజు ఆయనకి మొట్టికాయలే, ఏంటి నువ్వు ఇవ్వట్లేదు, అప్డేట్ చేయలేదే అని చెప్పేసి. దానికి అడిషనల్గా పెట్టాడు నన్ను. బాగానే ఉంది అని చెప్పేసి నేను అడిషనల్గా తీసుకుని డాటా ఎంట్రీ ఆపరేటర్స్ ఉంటారు, చలాన్స్ ఎంటర్ చేయాలి. వాళ్ళందరికీ ఏం చెప్పానంటే, మీరు ఎన్ని చేస్తున్నారు రోజు అని అంటే, ఏదో 70, 80, 100 చేస్తున్నాను అని చెప్పేసి నేను ఒక నార్మ్ పెట్టాను. 300 చేయండి రోజుకి, వారానికి ఇన్ని చేసిన తర్వాత నేను ఏం అడగను, మీరు ఇంట్లో ఆఫీస్లో ఉన్నారా లేదా అని కూడా అడగను. యూ డూ దిస్ నెంబర్ అండ్ ఐ విల్ బి హ్యాపీ విత్ దిస్ అని. 3 నెలల్లో ఐ మేడ్ దెమ్ అప్ టు డేట్ అండి. ఎవ్రీథింగ్ బికేమ్ అప్ టు డేట్. అప్ టు డేట్ అయిన తర్వాత చీఫ్ కమిషనర్ పక్కన ఒక పెద్ద కాన్ఫరెన్స్ రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో నేను ఆ చీఫ్ కమిషనర్ కూర్చునే సీట్లో కూర్చుని అందరికీ మా టీంకి అంతా కూడా స్నాక్స్, టీ సర్వ్ చేయించాను. అది విన్నాడు ఈ మనిషి, పక్కన ఉన్నాడు. వెంటనే నన్ను ట్రాన్స్ఫర్ చేయించేసాడు మిమ్మల్ని. అక్కడ నుంచి తీసాడు. ఎందుకంటే హీ కుడ్ నాట్ స్టమక్ ద ఐడియా దట్ ఐ వాజ్ సిట్టింగ్ దేర్ అండ్ దెన్ టాకింగ్ లైక్ దిస్. ఎనీవే అదొకటి. ఇంకొకటి ఏమైందనంటే, కంప్యూటర్స్ అని ఆ రోజుల్లో కంప్యూటర్ డివిజన్ ఒకటి ఉండేది.
దానికి నన్ను ఇన్ఛార్జిగా పెట్టాడు. ఇన్ఛార్జిగా పెట్టిన తర్వాత మా చైర్మన్ గారు వచ్చారు ఢిల్లీ నుంచి. సరే, ఇట్ వాజ్ మై డ్యూటీ టు టేక్ హిమ్ రౌండ్ ద కంప్యూటర్ సెంటర్ అండ్ టెల్ హిమ్ వాట్ వాజ్ రియలీ హ్యాపెనింగ్. సరే, తీసుకెళ్తున్నా. ఇతను ఉన్నాడు పక్కనే, నేను నా పక్కన చైర్మన్, ఆ పక్కన చీఫ్ కమిషనర్. తీసుకెళ్తున్నాను. ఒక 2-3 ఫ్రేమ్స్ తర్వాత చీఫ్ కమిషనర్ మాట్లాడలేదు, అంతా నేనే. అంతా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఆ రాత్రి ఆయన అంత ఫిల్మ్ అంతా చూసుకున్నాడు. తను ఫ్రేమ్లోనే లేడు. చాలా అసూయపడిపోయేసి హీ షిఫ్టెడ్ మీ బికాజ్ దట్ రీజన్ ఆల్సో. చేయండి, బాగానే ఉంది. నన్ను మళ్ళీ ఆడిట్లో వేశారు. అట్లా వేస్తే ఎస్ స్పెషల్ పే వస్తుంది. షటిల్ సర్వీస్ లాంటిది మిమ్మల్ని. ఏం ఇబ్బంది ఏం లేదు నాకు ఇబ్బంది పడడం లేదు. నేను ఎప్పుడు ఇబ్బంది పడలా. వాళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం అది, కానీ నన్ను ఎప్పుడు డింట్ ఎఫెక్ట్ మీ. ఇంతోనే ఇంకో విషయం కూడా చెప్తా. అదే పంజాబీ ఆఫీసర్ తోటి పిలుస్తాడు. పిలిచేసి సీనియర్ ఆఫీసర్స్, నాకంటే కూడా సీనియర్స్, కమిషనర్స్ని కూడా పిలిచేసి గంటలు కూర్చోబెట్టాడండి బయట వెయిటింగ్. నన్ను పిలిచాడు ఒకరోజు. నన్ను పిలిస్తే వెళ్ళాను. 3 గంటలకు రమ్మన్నాడు. 3 గంటల నుంచి 5 గంటల వరకు కూర్చొని 5 గంటలకి ఆయన పిఏకి చెప్పేసి వచ్చాను. ఇట్లా నువ్వు పంపించావా, ఇటు చెప్పావా అంటే చెప్పానండి అని. చెప్పు ఇట్లా వచ్చి వెళ్ళిపోయాడు అని చెప్పాను. నెక్స్ట్ డే మళ్ళీ పిలిచాడు. పొద్దునే పిలిచి వెంటనే పిలిచాడు. పిలిచిన తర్వాత ఏంటి నన్ను రాలేదు అని అంటే, వచ్చానండి, కూర్చున్నాను. నేను ఎప్పుడు ఇట్లా వెయిట్ చేయలేదండి, బికాజ్ నాకు వర్క్ ఉంది ఆఫీస్లో. ఇట్లా వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. సో ఆ 2 గంటలు కూడా వేస్ట్ అయిపోయింది, గవర్నమెంట్ శాలరీ తీసుకున్నా అని చెప్పేసి. సో ఐ వెంట అవే అని చెప్పేసి మోగం పని. అరే, నేను ఎప్పుడు నాకు ఎవరు చెప్పలేదు అని అబద్ధాలు చెప్పాడు అతను. బట్ దెన్ ఐ బికేమ్ బిగ్ హీరో. ఎందుకంటే పెద్ద ఆఫీసర్లు, సీనియర్ ఆఫీసర్లు అంతా కూడా అట్లా నుంచి, సో దే ఆల్ ప్యాటెడ్ మీ అండ్ సెడ్ ఓన్లీ యూ కుడ్ డూ ఇట్ అని చెప్పేసి. నేను నిజంగా నేను అట్లా ఫీల్ అవుతున్నాను, నాకేదో గొప్పని కాదు. ఐ రియలీ వేస్టెడ్ 2 hours ఆఫ్ మై టైం కదా, అతని దగ్గర వెయిట్ చేస్తాను అని చెప్పేసి నేను బాధపడ్డాను. అందుకని మొగం పైన చెప్పేశాను, వెదర్ హీ టేక్స్ ఇట్ ఆర్ నాట్, ఈజ్ ప్రాబ్లమ్, నాట్ మై ప్రాబ్లమ్ అని చెప్పేసి. అది ఆయనతో జరిగింది. అక్కడ నుంచి ఇక పూణేలో కూడా మంచి వర్క్ చేశానండి. అంటే ఏమిటి అని అంటే ఇంకా డీటెయిల్స్ ఏం చెప్పలేను. పూణేలో 2 years అయిన తర్వాత ఇక్కడ జిఆర్ రెడ్డి గారు అన్ని చీఫ్ కమిషనర్ ఉండేవారు, డీజీగా పిఏ చౌదరి గారు ఉండేవారు. జిఆర్ రెడ్డి గారు ఒకరోజు కాల్ చేశారు, నేను అక్కడ ఉండగా. ఆలోపుగా నాకు ప్రమోషన్ వచ్చిందండి కమిషనర్గా. అక్కడ పూణేలో ఉండగానే నాకు ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ వచ్చి ఐ వాజ్ కమిషనర్ అపీల్స్. అది చెప్పాలి, ఆ ఎపిసోడ్ చెప్పకపోతే బాగోదు. కమిషన్ అపీల్స్గా ఉండగా ఏమైందని అంటే, బాంబే నుంచి బ్రైట్ క్యాండిడేట్స్ వచ్చేవాళ్ళండి, చార్ట్ అకౌంటెంట్స్, లాయర్స్. బాంబే నుంచి ట్రావెల్ చేసేవాళ్ళు టు అపియర్ బిఫోర్ ద కమిషన్ అపీల్స్. నేను అక్కడ కమిషన్ అపీల్స్గా ఉన్నాను కదా, వాళ్ళు బాంబే నుంచి టైం చేసుకొని వచ్చేవాళ్ళు. నేను రోజుకి ఇన్ని నంబర్లని ఫిక్స్ చేసుకొని ఆ కేసులు ఫిక్స్ చేసేవాడిని. ముందే ఫిక్స్ చేసి ఫైల్ చదువుకొని వాళ్ళు వస్తూనే వితిన్ 15 minutes అయిపోయేది హియరింగ్. అట్లా వితౌట్ ఎనీ ప్రాబ్లం చాలా స్మూత్గా నడిచేది. ఒకవేళ ఏదైనా కేసు కొంచెం లేట్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోయేది. నా పిఎని చెప్పేవాడిని, వాళ్ళకి చెప్పు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు దే హ్యావ్ టు వెయిట్ అని చెప్పేసి. బిలీవ్ మీ, నా సంవత్సరం అక్కడ కమిషన్ అప్పీల్స్గా ఉన్న కాలంలో ఒక్కరోజు కూడా ఒక మనిషిని 10 నిమిషాల పైన వెయిట్ చేయించింది లేదు వాడి కేసుకి. అంతా యూజువల్గా గవర్నమెంట్లో యాటిట్యూడ్ ఏంటంటే, గవర్నమెంట్ ప్రొసీజర్ ఆనవాయితీగా వస్తుంది ఏంటంటే, ఇప్పుడు మీరు వెళ్ళాలనుకోండి ఇన్కమ్ ట్యాక్స్లో ఏదో సమ్మన్స్ ఇస్తారు, 11 AM అని అంటారు. 11 AM పిలవడు, 5 గంటలకు పిలుస్తాడు, లేదా ఒక్కోసారి 7 గంటలకు కూడా పిలుస్తాడు. 11 AM అందరికీ ఒకటే పెడతారు, నేను అట్ట కాదు. 11 AM ఒకటి కేసు, 10:30 నుంచి మొదలుపెట్టి 10:30 AM, 11 AM, 11:30 AM, 12 and 12:30 PM అయిపోయాయి నా కేసులో. ప్రిసైజ్గా ఆ మినిట్కి మీట్ అయ్యేవాడిని, ఎక్సెప్టింగ్ ఆన్ రేర్ అకేషన్స్ వెన్ ఐ వుడ్ ఇన్ఫార్మ్ దెమ్ ఆల్సో. 10 నిమిషాలు లేట్ ఉంది. సో మచ్ సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, అక్కడ నుంచి వాళ్ళు ఇదేమంటారు దాన్ని, ట్రైనో లేకపోతే కార్లోనో టైం చేసుకొని వచ్చేవాళ్ళండి. అంతే, బాంబే నుంచి కూడా వచ్చేవాళ్ళు. వచ్చి కరెక్ట్గా ఆ టైం నా దగ్గరికి హీరింగ్కి వచ్చేవాళ్ళు. 1 year అట్లా నడిచింది బ్రహ్మాండంగా. అండ్ నా కేసులో సంవత్సరం అపీల్స్, నేను డిసిషన్ తీసుకున్న కేసులో ఒక్కదానిపైన కూడా డిపార్ట్మెంట్ అపీల్కి వెళ్ళలేదండి. మామూలుగా ఏంటంటే కమిషన్ అపీల్స్ డెసిషన్ తీసుకున్న తర్వాత 100 ఆర్డర్లు పాస్ చేసామనుకోండి, 100 ఆర్డర్లో ఒక 20-30 పైన డిపార్ట్మెంట్ మళ్ళీ ఇంకొక అప్పీల్ వేస్తుంది ట్రైబ్యునల్కి. నా దేనిలో ఒక్కటి కూడా వేయలేదు. సో అంటే
అంటే మై ఆర్డర్స్ వర్ ఫెయిర్ అండ్ రీజనబుల్ అని చెప్పడానికి నాకు అర్థమైంది సార్. సో అక్కడ ఇంకొకటి నేను ఐ విల్ గో బ్యాక్ టు మెడ్రాస్లో ఉండగా ఏమైపోయిందంటే నేను ఆడిట్లో ఉండగా నన్ను అడిషనల్ ఛార్జ్ ఒకటి ట్రైబ్యునల్లో ఇచ్చారండి. ట్రైబ్యునల్లో డిపార్ట్మెంటల్ రిప్రజెంటేటివ్ ఇచ్చారు. నాకు చాలా కోపం వచ్చింది. ఏంటి అడిషనల్ వర్క్ ఎందుకు ఇవ్వాలి నాకు? నేను చేస్తున్న వర్క్కి ఇనఫ్ వర్క్ ఉంది. నేను ఒకటే శాలరీ తీసుకుంటున్నాను. ఆ శాలరీ తగ్గట్టు వర్క్ చేస్తున్నాను. అడిషనల్ వర్క్ ఎందుకు ఇవ్వాలి నాకు అని చెప్పేసి నేను కొంచెం కోపడ్డాను. అని మనసులో కోపం వచ్చింది. వీక్ చీఫ్ కమిషనర్ చెప్దాము, ఆర్గ్యూ చేద్దాం అనుకున్నా. నా కలిగి ఒక ఆయన శ్రీరామ్ సింగ్ అని ఉన్నారు. ఈజ్ ఎ వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గ్రేట్ విజ్డమ్. ఇప్పుడు బాంబేలో ఉన్నారు, రిటైర్ అయిపోయి నాకంటే 1 year సీనియర్. ఆయన అప్పుడు నా పక్కన ఆడిట్లో ఉన్నారు. ఆయన అన్నారు, చంద్రరాజ్ నువ్వు జీవితంలో అన్ని రకాల ఉద్యోగాలు చేసావు, ఎక్కడ వెళ్తే ఎక్కడ వేస్తే అక్కడ ఈ రోజు సార్ మటుకు ఎందుకు వద్దంటున్నావు, భయపడుతున్నావా ఈ ఉద్యోగం అంటే అని అన్నా. చూడమంది అదేంటి భయం కాదు, అదేం లేదు, కానీ అయితే చేస్తాను ఇది కూడా అని చెప్పేసి చేశాను. ట్రైబ్యునల్లో అడిషనల్ వర్క్లో ఐ సక్సీడెడ్ ఎవ్రీ సింగిల్ కేస్ అండి. ఐ వన్ ఎవ్రీ కేస్ ఫర్ ది డిపార్ట్మెంట్ ఇన్ ద ట్రైబ్యునల్. అక్కడ అంటే అగైన్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఐ వన్ ఎవ్రీ సింగిల్ కేస్. ఇది డిఫికల్ట్ పీపుల్లో కూడా అక్కడ మెంబర్లు ఒకరిద్దరు మంచివాళ్ళు కాదు, అయినా కూడా గెలిచాం, పూర్తిగా గెలిచాం. సరే, విల్ రివర్ టు నా ఇక్కడికి పూనాలో ఉండగా అక్కడ సిఐటి సెంట్రల్లో ఉండేవాడు అండి. సిఐటి సెంట్రల్, కమిషనర్ సెంట్రల్. ఇక్కడ జిఆర్ రెడ్డి గారు ఆయనకి ఇక్కడ హీ వాంటెడ్ సంబడి, ఇక్కడ నేను కావాలనుకున్నారు. సో టెలిఫోన్ చేసి అడిగారు, వస్తావా చంద్ర అంటే, లేదండి సార్ 2 ఏళ్ళే అయింది పూణేకి వచ్చి, ఇంకా 4 ఏళ్ళు ఉండొచ్చండి, ఇక్కడ హాయిగా ఉంది, పూనా గుడ్ వెదర్, చిల్డ్రన్ ఆర్ ఓకే కంఫర్టబుల్, ఎందుకు రావాలండి? లేదు నాకు కావాలి. వస్తానండి, కాకపోతే ఒక పని చేయండి, నేను అడగను ట్రాన్స్ఫర్, మీరు ట్రాన్స్ఫర్ చేస్తే వస్తాను. ట్రాన్స్ఫర్ చేయించేశారు. సో ఐ కేమ్ హియర్ యాజ్ కమిషన్ 1 హైదరాబాద్కి వచ్చాను. వచ్చిన తర్వాత బిలీవ్ మీ దేర్ వర్ రీఫండ్స్ అంతా. నేను ఇక్కడ కమిషన్ 1 అంటే కంపెనీ సర్కిల్ ప్లస్ శాలరీస్ 2 కలిపిన. ఇవి శాలరీ సర్కిల్లో ఎప్పటికీ కూడా ప్రాబ్లం ఏంటంటే రీఫండ్స్ అండి, డిలే ఇన్ ఇష్యూ ఆఫ్ రీఫండ్స్. తర్వాత ప్యాన్ ఇష్యూ కూడా మాదే ఆ రోజుల్లో. ఇప్పుడంతా సెంట్రలైజ్ అయిపోయింది, కానీ ఆ రోజుల్లో ఏ ఊరు వాళ్ళదే ఇచ్చుకునేవాళ్ళు. సో ఆంధ్రప్రదేశ్ అంతకి ప్యాన్ ఇష్యూ చేయాల్సింది నా ఛార్జ్లో. అక్కడ బ్యాక్లాగ్ ఉంది, 8 months బ్యాక్లాగ్ ఉంది. రీఫండ్స్ ఏమో 2 years రీఫండ్స్ పెండింగ్. సరే ఏమిటా అని చెప్పేసి కాస్త అటు ఇటు ఆలోచన చేసి, నా ఫ్రెండ్ ఒక ఆయన ఉంటే నా అతనితో కన్సల్ట్ చేసి, ఈ డెవలప్డ్ సాఫ్ట్వేర్ అండి, ఆ రోజుల్లో లేదు, సాఫ్ట్వేర్ డెవలప్ చేసి అంతా క్వికెన్ చేయటం ప్రాసెస్. ప్లస్ ఇవన్నీ చేసిన తర్వాత, ప్రాసెస్ చేసిన తర్వాత రీఫండ్ వస్తుంది కదా, రీఫండ్ 3 రాయాలి. ఒకటి అసిసికి వెళ్తుంది, ఒకటి డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది, ఒకటేమో రిజర్వ్ బ్యాంక్ వెళ్తుంది. ఏది దాన్ని ఒకటి సపరేట్ రాయాలి, కార్బన్ పేపర్ పెట్టడానికి లేదు, ఎందుకంటే వేరు అవి. సో ఎప్పుడూ తప్పులు వచ్చేవి. ఏదో ఒక తప్పు వచ్చింది అనుకోండి, రిజెక్ట్ అయిపోతుంది, అదొక పెద్ద ప్రాబ్లం. సో నా ఫ్రెండ్కి ఒకరిని చెప్పి, సింగపూర్ నుంచి ఆయన ఇంపోర్టెడ్ ప్రింటర్ అండి, విచ్ వుడ్ ప్రింట్ 3000 రిఫండ్స్ అనే సింగిల్ డే. ఆ లోపుగా సాఫ్ట్వేర్ డిజైన్ చేశాము, ఇవి చేసాము. వితిన్ 4 months యూ ఫైల్ ద రిటర్న్ టుడే, వితిన్ ఏ వీక్ యూ విల్ గెట్ యువర్ రీఫండ్ ఆర్డర్. పాతవే కాకుండా వితిన్ ఏ వీక్ యూ వుడ్ గెట్ యువర్ రీఫండ్ ఆర్డర్. అంత అప్డేట్ చేసాము. అసలు ఇప్పుడు వాళ్ళు ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ఎందుకు సార్ చేయలేకపోతుంది? అది అక్కడ చేసామా, ఎక్కడా లేదు, అది అప్పటికి దేశంలో ఎక్కడా లేదు. ఢిల్లీ నుంచి నాకు మొట్టికాయలు, నువ్వు ఏదో చేస్తున్నావు, ట్యాంపర్ చేస్తున్నావు మన డాటాతోటి, హౌ ఆర్ యూ ఏబుల్ టు డూ దిస్ అంటే, ఐఎమ్ ఏబుల్ టు డూ దిస్, ఐఎమ్ నాట్ ట్యాంపరింగ్ ఎనీ డేటా, ఏమి ఇక్కడ డాటా పైన కాంప్రమైజ్ ఏం లేదండి, వచ్చి చూసుకోండి కావాలంటే అని చెప్పేసి చెప్పాము. అట్లా జరిగిందా? దాని తర్వాత అండి, దిస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2002లో ఇది నేను చేశానా. 2008కో 2009కో ఈ సిస్టమ్ ఆల్ ఇండియా లెవెల్లో సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సిస్టమ్ వచ్చింది, ఇంప్లిమెంటేషన్ సేమ్ థింగ్. ఇట్స్ అట్ సెంట్రల్ లెవెల్ అంతా కంట్రీకి అంతా ఒక చోట పెట్టేశారు బెంగళూరులో ఇప్పుడు. బట్ 2002లో ఐ వాజ్ ద పైనీర్, ఐ డిడ్ ఇట్, అండ్ దెన్ 1 weekలో మీకు రిఫండ్ వచ్చేసింది మీ టేబుల్ పైన. అండ్ పీపుల్ ఆర్ షాక్డ్, ఇట్లా కూడా జరుగుతుందా అని చెప్పేసి. సో అక్కడ ఇక్కడ ఉండగా కమిషనర్ 1గా ఉన్న తర్వాత చిదంబరం గారు ఏదో పాలసీ, ట్రాన్స్ఫర్ పాలసీ మార్చేసి మమ్మల్ని సౌత్ వాళ్ళ నార్త్కి, నార్త్ వాళ్ళ సౌత్కి ఇట్లా ఉల్టా పల్టా చేసేసారు.
సో దానిలో నేను ఐ వెంట్ టు అలహాబాద్ యాజ్ కమిషనర్ అండ్ ఐ వాజ్ హోల్డింగ్ అడిషనల్ చార్జ్ ఆఫ్ వారణాసి ఆల్సో అది కమిషనర్, రెండు నాయే. సో వెళ్ళాను, ఒక్కనే వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అలహాబాద్లో పని చేయరండి జనం, వారణాసిలో పని చేయరు. పేరు చెప్పుకుంటారు మా అంతా ఇది ప్రైమ్ మినిస్టర్లు అంతా వచ్చారు ఇక్కడ నుంచి అని చెప్పేసి, అంతేగాని పని చేయడానికి వాడికి పెద్ద బద్దకొస్తుంది. మొదటి రోజు నేను ఆఫీస్కి వెళ్తే, నేను ఇక్కడ కమిషనర్గా ఉండేవాడిని కదా, వన్గా ఉన్న కమిషనర్ అక్కడ పోతే, అలహాబాద్ కమిషనర్కి పోతే ఇక్కడ నాకు 6 ఉండేవాళ్ళండి అంతే నా ఆఫీస్లో. అక్కడ 63 మంది ఉన్నారు, 63. కెన్ యూ బిలీవ్? ఎవ్వడికి వర్క్ లేదు, అంతమంది ఉన్నారు. 63 పీపుల్ వర్ దేర్ ఇన్ మై ఆఫీస్, కమిషనర్ ఆఫీస్. ఇక్కడ 5 అంతే, 5తో పని చేయించాను పూర్తిగా అంతే. అక్కడేమో 63 మంది ఉన్నారు. వాళ్ళందరినీ వచ్చి సంతకాలు పెట్టి మీరు ఏం జాబ్ ప్రొఫైల్ చెప్పండి అని ఒక సెంటెన్స్లో రాయమంటే ఒక్కడు రాయలేదండి, రాయలేకపోయారు. ఏం చేయట్లేదు కదా పనులు. ఆ తర్వాత అంతకుముందు 6 ఏళ్ళుగా ఒక్క సర్వే చేయలేదు, 6 ఏళ్ళుగా సర్వే కండక్టే చేయలేదు. ఆ తర్వాత వాళ్ళకి అసలు వర్కే లేదండి. కమిషనర్స్ ఎప్పుడు పనిచేసింది లేదు, కింద ఆఫీసర్లు పనిచేసింది లేదు. ఒక్క సంవత్సరం నేను అక్కడ పనిచేశాను, అందరికీ వర్క్ నేర్పించానండి. ఐఎమ్ ప్రౌడ్ టు సే దిస్. అందరికీ వర్క్ నేర్పించాను. అక్కడ పోయి ఫలానా వర్క్ చేయొచ్చు అని చెప్పేసి డిపార్ట్మెంట్కి తెలిపిన వాడిని నేను అలహాబాద్లో. వారణాసిలో ఒక చిన్న విషయం చెప్తాను. వారణాసి అడిషనల్ ఛార్జ్ అని అన్నాను కదా, అక్కడికి 3 రోజులు, అక్కడ 2 రోజులు, ఇక్కడ 3 రోజులు ఉండేవాడిని. సో కారులో వెళ్ళిపోయేవాడిని. అక్కడికి వెళ్ళి 2 రోజులు అక్కడ ఉండేవాడిని. అక్కడ అంతకుముందు అంటే ఫ్రాడ్లు ఎట్లా జరుగుతాయని చెప్పేసి ఒక సింగ్, మిగతా పేరు చెప్పను, ఆ సింగ్ అనే అతను, ఆ కమిషనరు, అతను ఆఫీస్కి గవర్నమెంట్ నుంచి ల్యాండ్ తీసుకొని సగం తను కొట్టేసుకుని తను కట్టుకున్నాడు. అంత గొప్పవాడు. ఎలా సార్ మళ్ళీ చెప్పండి. ఆఫీస్ కోసం గవర్నమెంట్ నుంచి ల్యాండ్ అలాట్ చేయించుకున్నారు, సగం ఆఫీస్ కట్టించి సగం సొంతానికి ట్రైన్ చేసుకుని ఇల్లు కట్టుకున్నాడు. అంత గొప్పవాడు. ఏం చేశాడనంటే, తనకు అధికారం లేని చెప్పి 80GGA అని ఒకటి ఉంటుందండి, 80GG సెక్షన్. అందులో ఏంటంటే మీరు దానికి కాంట్రిబ్యూట్ చేస్తే ఆ పర్టికులర్ అప్రూవల్ ఉన్న 80GGకి అప్రూవ్ అయిన ఇన్స్టిట్యూషన్స్ ఉంటే వాటికి మీరు డబ్బులు ఇస్తే 100% మీకు డిడక్షన్ వస్తుంది. ఓకే, 100%. 80Gలో 50% వస్తుంది మీకు, 80GGలో ఇట్ ఈస్ 100%. ఈ మనిషి ఏం చేశాడు, ఈయనకి అథారిటీ లేదు, అది ఓన్లీ చీఫ్ కమిషనర్ కుడ్ డూ ఇట్. ఈ మనిషి రాశాడు. ఈ మనిషి రాసి అప్రూవ్ చేసి తన కొడుకు ఇంకొక 2-3 చార్టర్డ్ అకౌంటెంట్లు కలిసి ఉత్తరప్రదేశ్ అంతా కూడా అది డబ్బులు చేసేసుకున్నారు. అంటే 100% వస్తుంది అనుకోండి, రూపాయలు ఇచ్చినట్టు రాసుకోవటము, 10,000 తీసుకుంటారు. వాడికి బెనిఫిట్ అంతా 30,000 కదా, 20,000 బెనిఫిట్ ఎవరికి, ఎస్ఎస్సికి. అట్లా అన్నీ చేశాడు. అవన్నీ నా నోటీస్కి వచ్చాయి, ఇట్లా చేశాడు ఇతను, ఈ ఫ్రాడ్ చేశాడని చెప్పేసి. సో దానిపైన నేను ఫోకస్ చేశాను. ఓ రోజు అక్కడ కూర్చున్నా, ఇది నేను కేవీ చౌదరి కమిషన్ అపీల్స్, అప్పుడు ఇంకో అతను చెప్పాను కదా, అక్కడ మేమిద్దరం గెస్ట్ హౌస్లో ఉన్నాము. పొద్దుటే బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే ఆ సింగ్ వచ్చాడు లోపలికి. ఈ వాజ్ కంటెస్టింగ్ ఎలక్షన్ యాజ్ ఎమ్మెల్యే. ఆయన రిటైర్ అయిపోయి మాయావతి పార్టీతోటి ఆయన ఇక్కడ ఎలక్షన్లో నుంచుంటున్నాడు. ఆయన మా దగ్గరకు వచ్చి, ఇట్లా మీరు చేస్తున్నారు, ఎలక్షన్ అయ్యేంత వరకు ఆగండి, అంతవరకు నా పేరు గురించి మాట్లాడదండి, మీరు చేయాల్సింది చేసుకోండి, కానీ ఎలక్షన్ అయ్యేంత వరకు నా పేరు అనవసరంగా ఊరికే లాగమాకండి, న్యూస్ పేపర్లో రాకుండా, న్యూస్ పేపర్ మాకు సంబంధం లేదు, మా పని మేము చేస్తాము, మీరు రండి అని చెప్పేసి అవన్నీ రిట్రీవ్ చేశాం. అవన్నీ చేశాం మేము. సో అక్కడ 1 year చేసిన తర్వాత అండి, అక్కడ చాలా డిఫికల్ట్ ప్లేస్ అది. నేను చెప్పాను కదా, అక్కడంతా చాలా, ఒకతనైతే ఆఫీస్కి, నాది 1st floor, అసలు ఎక్కలేదు. 1st floorకి ఎప్పుడు రాలేవాడు, మా ఆఫీస్లో పనిచేసేవాడు. హీ వాజ్ క్లోజ్ టు ములాయం సింగ్ యాదవ్, ఆ రోజులో చీఫ్ మినిస్టర్. అతను రాకుండా సంతకం, శాలరీ డే మటుకు వచ్చి సంతకం పెట్టేసి శాలరీ తీసుకుని పోయేవాడు. అంత గొప్పవాళ్ళు అనమాట. అక్కడ ఇంకొక కథ చెప్తా. నేను వెళ్ళిన వారం 10 రోజులకండి నాకు కోర్టు నుంచి సమన్స్ వచ్చాయి, హైకోర్టు నుంచి. ఏమిటి అని అంటే, ఎప్పుడో 1983లో ఒక రైడ్ అయింది. రైడ్ అయితే ఒక పర్టికులర్ గ్రూప్ జ్యువెలర్, వాళ్ళు జ్యువెలరీ సీజ్ చేశారు. అదేమో 1983 నుంచి 2006 వరకు రకరకాల అపీల్స్లోన అది పోయి చివరికి వాళ్ళు గెలిచారు. అంతా రిలీజ్ చేయాలి, రిలీజ్ చేయలేదు.
అంతకుముందే కోర్టు ఆర్డర్ పాస్ చేసింది రిలీజ్ చేయమని చెప్పి, వాడు అప్పీల్ పెడితే, వాడు పిటిషన్ పెట్టుకుంటే అసెసి. నాకు అది తెలియదు. నేను జాయిన్ అయిన 7వ రోజు నాకు సమ్మన్ వచ్చింది. వెళ్ళాను కోర్టుకి వెళ్ళి, ఇట్లా అండి ఇప్పుడే జాయిన్ అయ్యానంటే, అదేం కాదు రిలీజ్ చేసేయాలి అని అన్నాడు. ఐ సెడ్ ఓకే ఐల్ డూ ఇట్ అని చెప్పేసి వచ్చాను. ఆఫీస్కి వచ్చేసిన తర్వాత మా వాళ్ళకి చెప్పాను, ఇది పరిస్థితి, ఇక ఈసారి అడిగే పరిస్థితి లేదు, ఇంకేం ఎవరిని బతిమాలే పని లేదు, రిలీజ్ చేయాలి, ఎట్లా రిలీజ్ చేయాలి చూద్దామని. అంటే అసలు ఎక్కడుందో కూడా తెలియదు, అది జ్యువెలరీ స్టేట్ బ్యాంక్లో ఉంది అని ఒక ఐడియా ఉంది. సరే స్టేట్ బ్యాంక్కి మా వాళ్ళని పంపించాను. పంపిస్తే అవునండి ఒక ట్రంక్ ఉంది, ఆ ట్రంక్లో జ్యువెలరీ ఉన్నాయి, అందులో పేరు కూడా ఉంది, కాబట్టి ఐడెంటిఫై చేసాము, ఉంది, అది రిలీజ్ చేయొచ్చు అని అన్నారు. సరే రిలీజ్ చేయాలని అంటే, మరి ఎట్లా రిలీజ్ చేద్దామనంటే వాళ్ళని పిలిపించండి అని అంటే వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత నేను పోలీసు వాళ్ళకి మామూలుగా పెడతారు, ఆ ట్రంక్ మా ఆఫీస్కి తీసుకొచ్చి ఐడెంటిఫై చేసి ఐటమ్స్ అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో చూసి వాళ్ళకి అప్పచెప్పాలి, మా ఆఫీస్లో అప్పచెప్పాలి, అది ప్రొసీజర్. అక్కడికి వెళ్తే పోలీసు వాళ్ళకి మా వాళ్ళు పోలీస్ కమిషనర్ ఇది ఎస్పీకి రిక్వెస్ట్ పెడితే, ఎస్పీ అన్నాడు, అంత పెద్ద జ్యువెలరీ మీరు తీసుకొస్తుంటే దారిలో ఎవడో లేపేస్తాడు, మీకు తెలియదు అలహాబాద్ గురించి, అంత ఇది సిల్లీగా చేయమాకండి అని చెప్పేసి ఈ సెంట్ బెటాలియన్ ఆఫ్ పోలీస్, బెటాలియన్ అది తీసుకొచ్చి మా ఆఫీస్లో పెట్టి, సాయంకాలం 6:30 అయిపోయింది, చీకటి పడిపోతుంది. నేను ఇంకా నాకేమో టెన్షన్, ఇంకా క్లియర్ అవ్వలేదే, ఇంకా వెళ్ళలేదు అని చెప్పేసి చివరికి ఆ అసెసి గ్రూపు జ్యువెలరీ తీసుకెళ్తే అదే పోలీసు వాళ్ళని ఎస్కార్ట్ కింద తీసుకెళ్ళిపోయాడు. అంటే మీకు అక్కడ ఏంటంటే అలహాబాద్ వారణాసిలో అండి 10,000 రూపాయలు ఇస్తే చంపేస్తారు, అంత ఈజీ నేరగాళ్ళు, అంత ఈజీ అనమాట. లైఫ్ హ్యాస్ నో వాల్యూ. నాకు ఎన్నో రకాల థ్రెట్స్ వచ్చాయి అక్కడ ఉండగా. ఏంటి, నువ్వు అప్పుడప్పుడు హైదరాబాద్కి వెళ్తున్నావు ట్రైన్లోంచి తోసేస్తామని రైటింగ్లోనా టెలిఫోన్లోనా, భయపడితే బతికే అవకాశం లేదు కదా. ఐ సెడ్ ఓకే వాట్ యూ వాంట్ టు డూ, నేనేం చేయగలను దీనికి అని చెప్పేసి నేను నడిపాను బండి. 1 year తర్వాత ఐ సెడ్ ఐ హావ్ డన్ ఇనఫ్, లెట్ మీ గో అని చెప్పేసి బోర్డుకి వెళ్ళి ఐ మేడ్ రిక్వెస్ట్. అక్కడ ఇద్దరండి, దిగ్విజయ్ సింగ్ అని ఒక ఆయన, ప్రసాద్ అని ఇంకో ఆయన, ఇద్దరు బీహారీస్, గ్రేట్ ఆఫీసర్స్, దేవర్ మెంబర్స్. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు వెళ్తూనే, చంద్రహాస్ అలహాబాద్ ఈ నాట్ ద ప్లేస్ ఫర్ యూ మస్ట్ బీ ఇన్ బాంబే అన్నారు. సార్ నాకు బాంబే ఎక్కర్లేదు, మాకు హైదరాబాద్ కావాలన్నా. రెండో ఆయన కూడా దిగ్విజయ్ సింగ్ కూడా అట్లాగే అన్నారు, కాదండి అని. సరే కన్సర్న్ మెంబరు ఇంకొక అతను, అది పేరు మర్చిపోయాను ఇప్పుడు, జ్ఞాపకం రావట్లేదు. వెంటనే ఆయన దగ్గరికి పోయి నాకు ట్రాన్స్ఫర్ కావాలంటే, హౌ కెన్ యూ జస్ట్ సర్వ్డ్ 1 year అని చెప్పేసాను. ఈ లెటర్ ఒకటి శాంపుల్ చూపెట్టి ఆయనకి, ఇవి నన్ను చెప్తామని బెదిరిస్తే ఇట్లా లెటర్ వస్తుంది, ఒక్క లెటర్ చూడండి, ఇంకా చాలా ఉన్నాయి కావాలంటే చూపెడతానని చెప్పేసి నా బ్యాగ్ తీయబోతే అది చదివాడు ఆయన, ఒకటి చదివేసి ఓకే గో అని నాగ్పూర్కి డెలివరీ చేశారు. మిమ్మల్ని ఇక్కడి నుంచి నాగ్పూర్. గొప్ప విషయం ఏంటంటే, ఇద్దరు బీహారీ ఆఫీసర్స్ చెప్పారు కదా, దిగ్విజయ్ సింగ్ అనే ఆయన నాకు అలహాబాద్కి ఇన్ఛార్జ్ అండి. ఆయన అలహాబాద్లో ఈ గొడవలన్నీ జరుగుతున్నాయి కదా, నేను వర్క్ చేస్తుంటే మరి ఆటోమేటిక్గా కంప్లైంట్లు చాలా పోయాయి. చిదంబరం అయితే ఫినాన్స్ మినిస్టర్, చిదంబరంకి కంప్లైంట్లు పెట్టారు వీళ్ళు, ఈయన చాలా టఫ్గా ఉంటున్నాడు, అందరితోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, చాలా రూడ్గా ఉంటున్నారు, వర్క్ అంటున్నారు, ఫలానా ఏవో కంప్లైంట్లు పెట్టారు. నా పైన చీఫ్ కమిషనర్ ఉన్నాడు, ఆ తర్వాత ఈ మెంబర్ వస్తారు దిగ్విజయ్ సింగ్ నాకు పరిచయం లేదు, ఆయన ఎవరు అని నాకు తెలియదు. ఇవాళ మై మెంబర్ ఆల్రెడీ, బట్ ఐ నెవర్ సీన్ హిమ్. ఆయన చిదంబరం నుంచి లెటర్ వచ్చిన తర్వాత అది నాకు పంపించే ముందు నాకు టెలిఫోన్ చేసి చంద్రహాస్ ఇట్లా పంపిస్తున్నాను, రిప్లై పెట్టు, డోంట్ గివ్ ఇట్ టు యువర్ చీఫ్ కమిషనర్. నార్మల్గా త్రూ ప్రాపర్ ఛానల్ అంటారు కదా, చీఫ్ కమిషనర్ నుంచి వెళ్ళాలి, అదేం చేయి, మాకు వాడికేమి ఇవ్వద్దు, నువ్వు డైరెక్ట్గా నాకు పంపించేయి, నేను క్లోజ్ చేస్తాను, ఏం మాట్లాడొద్దు కాను. అట్లే జరిగిందండి. మై రిప్లై వాజ్ యాక్సెప్టెడ్ ఇన్ ఫోటో అండ్ దెన్ ఇట్ వాజ్ డన్. మీరు పదవీ విరమణ ఎక్కడ చేశారు? తర్వాత అక్కడ నుంచి నాగ్పూర్ వచ్చాను. ఇది అలహాబాద్ నాగ్పూర్ వచ్చాను. నాగ్పూర్లో 1 సంవత్సరం చేశాను, 1.5 సంవత్సరం చేశాను. ఆ తర్వాత చెన్నైకి వచ్చి చెన్నైలో రిటైర్మెంట్ అయింది. చెన్నైలో ఎంతకాలం ఉన్నారు? చెన్నైలో చాలా తక్కువ కాలం, 6-7 months ఉన్నా అంతే. లాస్ట్ ఇంకా రిటైర్మెంట్ పీరియడ్ లో అక్కడికి వేశారు. నేను అడిగింది హైదరాబాద్, ఇవ్వలేదు, అక్కడ వేశారు, చెన్నై వేశారు. చెన్నైలోనే 6-7 months నడిపాను. ఆ తర్వాత
యాక్చువల్లీ ఐ టుక్ వాలంటరీ రిటైర్మెంట్. అంటే ఆలోపుగా నాకు ఇక్కడ ఇన్సూరెన్స్ ఓంబుడ్స్మన్ అని ఇక్కడ పోస్ట్ ఒకటి ఉంది. తెలంగాణ ఐ మీన్ ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటకకి ఒకే పోస్టు. ఆ పోస్ట్కి నేను అప్లై చేశాను. అంటే అది ఈక్వల్ అన్నీ ప్రొటెక్ట్ చేస్తూ యూ విల్ బీ ఇన్ హైదరాబాద్. ఐ వాంటెడ్ టు బీ ఇన్ హైదరాబాద్ రిటైర్మెంట్ అప్పుడు. సో దానికి అప్లై చేస్తే అది వచ్చింది. సో అక్కడ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని వచ్చేసారు, వచ్చి స్థిరపడ్డారు. కానీ రచనా వ్యాసంగంలోకి వచ్చేటప్పటికి ఎప్పుడో 97 ఆ ప్రాంతంలో చాగంటి సోమయాజులు గారి కథల్ని మీరు అనువదించిన తర్వాత కానీ మీరు మన శ్రీరమణ గారి మిథునం ఈ కథని ఇంగ్లీష్లోకి అనువదించారు. ఇప్పుడు చాసో కథలు నేను ట్రాన్స్లేట్ చేశాను. నేను నా కలీగ్ మహాపత్ర అవి తీసుకుని నేను పెంగ్విన్కి వెళ్ళానండి. అది లండన్కి వెళ్ళే ముందు, యూకేకి వెళ్ళే ముందు ఐ మెట్ సంబడి ఇన్ పెంగ్విన్ ఇన్ ఢిల్లీ. వాళ్ళకి అప్పచెప్పి నేను వెళ్ళాను చూడమని. అప్పుడు కథ అని ఒకటి వచ్చేది, ధర్మరాజన్ అని, గీతా ధర్మరాజన్ అని ఒక ఆమె చాలా గొప్ప పుస్తకాలు నడిపేది. దే యాక్సెప్టెడ్, నాట్ పెంగ్విన్. పెంగ్విన్ వాళ్ళు కాదన్నారు, వాళ్ళు ఆమె యాక్సెప్ట్ చేసింది. బట్ చాసో గారి పెద్దమ్మాయి తులసి గారు వద్దండి, ధర్మరాజన్ ఏంటి మనకు కథ, పెంగ్వినే కావాలి, నాకు ఖుష్వంత్ సింగ్ తెలుసు, ఫలానా తెలుసు అని అన్నారు. అది ఏం జరగలేదు. 2014 కానీ సాహిత్య అకాడమీ వాళ్ళు తీసుకుని వాళ్ళు ప్రింట్ చేసి వాళ్ళు వేశారు. చూడలేదు. సో మై ఫస్ట్ వర్క్ వాజ్ చాసో 1998ది. 2014 అయింది. ఆ లోపుగా ఏంటంటే ఇక్కడ ఇన్సూరెన్స్ ఓంబుడ్స్మన్గా ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ కేసు. ఇన్సూరెన్స్ ఓంబుడ్స్మన్ పదవి ఏంటంటే ఇన్సూరెన్స్లో ప్రాబ్లమ్ వస్తే ఏదైనా కూడా లైఫ్ ఆర్ హెల్త్ ఆర్ జనరల్ ఇన్సూరెన్స్ అయినా 20 lakhs వరకు అప్పుడు, ఇప్పుడు పెంచారు అది లిమిట్. అంతవరకు జ్యూరిస్డిక్షన్ లే విత్ ద ఇన్సూరెన్స్ ఓంబుడ్స్మన్. ఆయన దగ్గర పోతే ఆయన చెప్పిందే శాసనం. వాట్ ఎవర్ ఈజ్ హిస్ డెసిషన్ ఈజ్ ఫైనల్. దానిపైన అప్పీల్ వేసుకోవడానికి లేదు ఏది ఇన్సూరెన్స్ ఆఫీసర్. నాకు కర్ణాటక ఇక్కడ 2 ఉండేది. ఇక్కడ 15 రోజుల్లో ఐ యూస్ టు కండక్ట్ 2 meetings, 2 hearings. ఒక 60 కేసులు ఇక్కడికి డిస్పోజ్ చేసేవాడిని, 60 కేసులు కర్ణాటకకి డిస్పోజ్ చేసేవాడిని 2 రోజులు వెళ్ళి. మిగతా టైం అంతా నాకు ఫ్రీ. సో అప్పుడు ఈ శ్రీరమణ గారిది మిథునం అండ్ అదర్ స్టోరీస్ ఆ పుస్తకం నేను చేశాను. అది సిపి బ్రౌన్ అకాడమీ వాళ్ళు ప్రింట్ చేశారు. వాళ్ళు ప్రింట్ చేశారు అది. అండ్ దట్స్ ఎ బుక్ ఐ లవ్డ్. ఐ మీన్ డూయింగ్ చాలా చాలా ఇష్టంగా చేశాను అది. ఇన్ఫ్యాక్ట్ అందులో మిథునం స్టోరీ మీరు చదివి ఉంటారు. మిథునం స్టోరీని చదివి ఇంగ్లీష్లో చదివిన వాళ్ళు ఏమన్నారంటే తెలుగు కంటే బాగుందని. నేను పొగరుతో మాట్లాడట్లేదు. శ్రీరమణ గారు అంటే నాకు చాలా గౌరవము, భక్తి. ఆయన పోయారు పాపం. ఆయన నన్ను చాలా ఎంకరేజ్ చేసేవాడు. బట్ ఇంగ్లీష్లో చదివిన వాళ్ళు కూడా అప్పదాసు కనిపించారండి. అప్పదాసు కనిపించారు నాకు అన్నారు ఇంగ్లీష్లో చదివిన వాళ్ళు. తెలుగు తెలియని వాళ్ళు కూడా ఆ తెలుగు చదివిన వాళ్ళు కూడా 2 తెలిసి చదివిన వాళ్ళు ఇంగ్లీషే బాగుందేమోనండి అనిపించింది అని అన్నారు. అంటే అంత నాకు చాలా తృప్తినిచ్చిన పుస్తకం అదొకటి. సరే, అది అయిన తర్వాత నాయుడమ్మ గారి పుస్తకం ముందు ఇంగ్లీష్లో రాశానండి. అది ఒక ఆయన కాటరగడ్డి శేషగిరిరావు గారు అని ఉన్నారు. ఆయన ఈ మధ్య జూనియర్ కలీగ్ ఆఫ్ నాయుడమ్మ పేపర్లన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి, ఇంకెవరి దగ్గర లేవు. సో ఆయన సోమరాజు సుశీల అని మంచి రచయిత, మంచి కథ, లేరమ్మ కథలు, ఆ తర్వాత చిన్న పరిశ్రమలు, పెద్ద కథలు అన్నట్టు. ఆ తర్వాత చాలా పుస్తకాలు, ఈవెంట్ మేనేజర్ ఒక కథ చాలా ఇన్ఫాక్ట్ నేను ట్రాన్స్లేట్ చేశాను, పబ్లిష్ అవ్వలేదు, బట్ ఇట్స్ చాలా గొప్ప విషయం. ఆ గుండిగలు అంతా చాలా గొప్ప రచయిత. ఇంత అలవోకగా ఎట్లా రాస్తారు అని చెప్పేసి, అంటే అంత ఈజీతో రాసేవాళ్ళు. ఆమె ఏం చేశారంటే చిన్న మోనోగ్రాఫ్ తీసుకొచ్చారు. సిపి బ్రౌన్ అకాడమీ వాళ్ళకి మోనోగ్రాఫ్లు చాలా చేశారు. శ్రీరమణ గారు, సుశీల గారు కలిసి, శ్రీరమణ గారు, సిపి బ్రౌన్ అకాడమీ చిన్న మోనోగ్రాఫ్ ఒకటి నాయుడమ్మ పైన రాశారు. వేరే అతను శేషగిరిరావు అని ఆయన, హీ వాంటెడ్ ఎ ప్రాపర్ బుక్ ఇన్ ఇంగ్లీష్ విచ్ ఇస్ ఎ బయోగ్రఫీ. ఈమెను అడిగితే ఈమె తెలుగులో రాశారు కదా చిన్న మోనోగ్రాఫ్. నేను రాయలేనండి, ఫలానా ఆయన అయితే రాయగలరు అంటే. అంతకుముందే ఆమెకి శ్రీరమణ గారికి మిథునం అండ్ అదర్ స్టోరీస్ తెలుసు. సో ఆమె ఈయనకి చెప్తే ఆయన నన్ను కాల్ చేశారు. ఇంకో ఫ్రెండ్ని పురమాయించి ఎట్లాగైతే ఏమి, నేను సరే మీరు మ్యాటర్ పంపించండి, మెటీరియల్ పంపించండి, మీద ఉన్నంతా కథ వస్తుందో లేదో నాకు తెలియదు, నేనైతే ఎప్పుడు చేయలేదు ఇంతవరకు, ఏ బయోగ్రఫీ టచ్ చేయలేదు అని చెప్పేసి అన్న. సరే పంపించారు. అది ఆ రోజుల్లో మాకు ప్రొఫెసర్ సుబ్బారావు గారు, సి సుబ్బారావు గారు ఉండేవారండి, గొప్ప మనిషి.
ఆయన హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్గా కూడా ఉండేవారు. ఆయన వచ్చేవారు, ఇక్కడ కూర్చొని ఇద్దరం కూర్చొని మాట్లాడేవాళ్ళను. నేను అవి రాసినవన్నీ రాత్రి పంపిస్తే తెల్లారి చదివి ఆయన ఎక్సలెంట్, చాలా బాగుంది, ఇట్ బి గ్రేట్ హిట్, ఇట్ ఎంకరేజ్ చేసేవారు. సరే పుస్తకం వచ్చింది. ఆ పుస్తకం ఐ స్టిల్ రిమెంబర్ April 13th, 2012 ఆవాస హోటల్ అని ఉంది. అవును. అక్కడ ఈ కే లక్ష్మణ్ అని ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఆయన ఉన్నారు, నా ఫ్రెండ్. వాళ్ళందరికీ పుస్తకం బాగా నచ్చిపోయింది అప్పటికే. ఆయన హీ వాంటెడ్ ద లాంచ్ ఆఫ్ దిస్ బుక్. ఆవాస హోటల్లో పెట్టారండి. ఒక 300 పీపుల్ సెలెక్ట్ గ్యాదరింగ్, అంతా ఎలీట్ ఆఫ్ హైదరాబాద్ అంతా వచ్చారు. అసలు అట్లాంటి లాంచ్ తెలుగు ఇంగ్లీష్ పుస్తకానికి ఇన్ హైదరాబాద్ ఇంతవరకు జరిగి ఉండకపోవచ్చు అని నా ఊహ. అంత గొప్పగా జరిగింది ఆ రోజు లాంచ్. మళ్ళీ దాన్నే ప్రిజం పబ్లిషర్స్ అని ఇంకొకరు వాళ్ళు తీసుకుని వాళ్ళు పబ్లిష్ చేసుకున్నారు. దీనికి ఈ కథ, ఈ ప్రింటింగ్ కూడా నేను ఒక చిన్న పెట్టకథలాగా మీకు చెప్పండి. నేను మ్యానుస్క్రిప్ట్ అంతా రెడీ చేసుకొని ఇంకా బాగానే ఉంది, ఇంక దీన్ని ప్రింట్ చేయించాలి అని అంటే ఎట్లా చేయించాలి. ఆ రోజుల్లో నాకు ప్రింటింగ్ అనుభవం లేదు, అసలు ఎవరు ప్రింటర్ కూడా నాకు తెలియదు. సరే తెలిసిందల్లా, నాకు పేరు తెలిసిందల్లా ప్రగతి పబ్లిషర్స్ అని ఇక్కడ ప్రగతి ప్రింటర్స్. వాళ్ళు పేరు విన్నాను, గొప్ప పేరు అని చెప్పేసి. సరే నరేంద్ర గారితో, నరేంద్ర అని దానికి మేనేజింగ్ డైరెక్టర్, ఆయనకి టెలిఫోన్ చేయించి ఎవరితో నేనే టెలిఫోన్ చేసిన, వాళ్ళ ఆఫీస్ టెలిఫోన్ చేసి ఇట్లా ఆయన కలవాలి 5 నిమిషాలు అని చెప్పేసి వెళ్ళాను. ఆ మ్యానుస్క్రిప్ట్ పట్టుకెళ్ళి తీసుకెళ్ళి ఆయనకు ముందు కూర్చుని ఏమిటి చెప్పండి అన్నారు. అయ్యా ఇది మ్యానుస్క్రిప్టు, 300 కాపీలు నాయుడమ్మ ఫౌండేషన్ అని మెడ్రాస్లో ఉంది, వాళ్ళు 30,000 ఇస్తారు. నేను ఒక 10,000, నాకు 100 కాపీలు కావాలి నా ఫ్రెండ్స్కి ఇచ్చుకోవటానికి, వాళ్ళకి 300 కాపీలు 30,000 ఇస్తా ఉన్నారు. ఈ 40,000 మీకు ఇస్తాను, నాకు 400 కాపీలు కావాలి అని చెప్పేసి అన్నాను. గొప్ప విషయం అండి. 5 నిమిషాలు ఆయన ఇట్లా మూసేసి, మీరేమి పట్టించుకోమాకండి దీని గురించి, 1000 కాపీలు నేను ప్రింట్ చేస్తాను, 40,000 ఇవ్వండి చాలు. అసలు 1000 కాపీలు 40,000. అంటే నేను అడిగిందే 400, ఆయన 1000 కాపీలు ఇస్తా ఉన్నారు. ఓహో చాలా గొప్పగా ఉంది అని చెప్పేసి నేను అప్పుడు ఫస్ట్ టైం ఆ ప్రింటింగ్ ప్రెస్లో కూర్చొని ప్రింటింగ్ అంతా చూసుకున్నా అండి. చూసుకున్న తర్వాత ఇక ప్రింట్ అయిపోయింది, పుస్తకం వచ్చేసింది. 100 కాపీలు నరేంద్ర గారికి ఇచ్చాను, 900 కాపీస్ నేను తీసుకుని 300 కాపీలు వాళ్ళకి ఫౌండేషన్, మిగతా అవి తెలిసిన ప్రతి ఒక్కరికి పంపించేశాను నా పుస్తకాలు. స్మాల్ నంబర్ వీ వుడ్ హావ్ సోల్డ్. దానికి లాంచ్ పెట్టాము అక్కడ ఆవాసలో, బ్రహ్మాండం తిరిగింది. ఆ రోజుతో ఫినిష్ అయిపోయినాయి పుస్తకాలు, ఏం మిగలలేదు. 50 రూపాయలకి అమ్మాము మేము, అంతే. 40 రూపాయలు కాబట్టి ఇంకా 50 రూపాయలకి అమ్మాను నేను పుస్తకం. హాయిగా అన్నీ అయిపోయినాయి. ఆ తర్వాత వీళ్ళు ప్రిజం వాళ్ళు వచ్చారు, ప్రిజం తీసుకున్నారు. ప్రిజం వాళ్ళు 5,000 ఎంతో వాళ్ళు ప్రింట్ చేశారు. సరే ఇది జరిగిన తర్వాత ఏమైందంటే తెలుగులో దీనికోసం దీనికి చిన్న ఇది ఏంటంటే మధ్యలో ఆ నరేంద్ర గారు 100 కాపీలు తీసుకున్నారు కదా, ఆ సిపిఐ నారాయణన్ గారు ఆయనకు ఒక కాపీ ఇచ్చినట్టున్నారు. ఆయన నరేంద్ర గారు ఇచ్చారు. ఆయన ఢిల్లీకి ఫ్లైట్లో వెళ్తూ చదివి ఆయన చాలా ఎమోషనల్గా తయారైపోయి నెక్స్ట్ 2 డేస్లోనూ 3 డేస్లోనూ ఆంధ్రజ్యోతిలో పెద్ద రివ్యూ రాశారు దాని మీద, పుస్తకం గురించి చాలా గొప్పగా రాశారు. కళనీళ్ళు వచ్చాయి మాకు ఆ చివరి చదువుతుంటే. చాలా ధన్యజీవి చంద్రహాస్ గారు అని చెప్పేసి ఏదో రాశారు. ఐ ఫెల్ట్ వెరీ ప్లీజ్డ్. అంటే తెలియని మనిషి అంత గొప్పగా మాట్లాడటం అంటే జెన్యున్గా ఉంది రివ్యూ అని చెప్పేసి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సరే దీన్ని ఇక అంతటితో ఆగదు కదా, పుస్తకం ఒకసారి వచ్చిన తర్వాత దాని జీవితం అది నడుస్తూ ఉంటుంది. ఈ పుస్తకం ఇట్లా సర్క్యులేట్ అయినప్పుడు జస్టిస్ చలమేశ్వర్ అప్పుడు ఢిల్లీలో సుప్రీంకోర్టులో ఉన్నారు. ఆయన నా ఫ్రెండ్. ఆయన ఒక రాత్రి టెలిఫోన్ చేసి ఇట్లా లక్ష్మీప్రసాద్, ఎర్లగడ్డ లక్ష్మీప్రసాద్ నా ఫ్రెండ్ ఉన్నాడు కదా, అతను దీన్ని ట్రాన్స్లేట్ చేస్తా అంటున్నాడు ఇంగ్లీష్లోకి, ఇస్తావా అన్నాను. ఆయనకి మంచి పేరే ఉంది, మంచి పేరున్న రచయిత, అంతకంటే నాకేం కావాలి, కాకపోతే ఒక కండిషన్ పెడుతున్నా, నేను ఆ డ్రాఫ్ట్ చూడాలి, అది సరిగ్గా ఉంటేనే నేను ప్రింటింగ్కి అనుమతిస్తాను, లేకపోతే చాలామంది చెప్పాను. సరే అలాగే కానీ అన్నాడు. సరే 3-4 నెలల తర్వాత అది డైరెక్ట్గా ఆయన, అంటే మరి ఎట్లా అనుకున్నారో ఆయన, మరి ఆయన తాహతుకి నేను సరిపోలేదో ఏమిటో కానీ ఆ లక్ష్మీప్రసాద్ గారు డైరెక్ట్గా విశాలందరికీ పంపించేశారు దాని ప్రింటింగ్కి, నాకు చెప్పకుండా. సో ఐ టుక్ ఇట్ మిస్, నాకు మెసేజ్ వచ్చింది. అసలు మాతృక మీది కదా, అది కండిషన్ కూడా పెట్టాను కదా, అది మర్యాద, దాన్ని పాటించాలి. అది పాటించకుండా ఆయన డైరెక్ట్గా ఇచ్చేశారు. వాళ్ళు నాకు కాల్ చేశారు, ఇది విశాలాంధ్ర వాళ్ళు.
కాల్ చేస్తే అది కాదండి, నా అనుమతి లేకుండా ప్రింట్ చేయడానికి వీల్లేదు, నాకు అది ఒకసారి పంపించండి, ఆయన ఏం పంపించారు అని చూస్తే అది కొంచెం తప్పులు తడగ్గా ఉంది. ఐ నాట్ హ్యాపీ విత్ ద ట్రాన్స్లేషన్, క్వాలిటీ బాగాలేదు. ఆ తర్వాత ఏదో అశ్రద్ధతో చేసినట్టు అనిపించింది నాకు. సరే ఇంకా అప్పుడు లాభం లేదని చెప్పేసి చలమేశ్వరికి చెప్పి అతనికి మెసేజ్ పెట్టించి ఇట్లా నేనే చేస్తాను, అది మీరు వదిలేయండి అని అంటే అతను ఒప్పుకున్నాడు. యాదగిరి లక్ష్మీప్రసాద్ గారు. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి చంద్రరాజ్ గారు, నాకేం సంబంధం లేదు ఇది అని చెప్పేసి అన్నారు. సో నేను దాన్ని తెలుగులో కష్టపడ్డాను అనువదించడానికి, మీ రచనను మీరే అనువదించడానికి. ఇంకో 6 నెలలు 7 నెలలు దానికోసం చాలా కష్టపడ్డాను. అంటే తెలుగు రాయటం కష్టం అనిపించింది, ఇంగ్లీష్ వాజ్ ఈజీ ఇన్ ఎ వే. సరే బట్ రాసిన తర్వాత తృప్తిగా ఉండింది. అది తీసుకెళ్ళి విశాలాంధ్ర వాళ్ళతో మళ్ళీ ప్రెస్లో కూర్చొని నేనే అంతా కంపోజింగ్ అంతా నేనే చేయించాను వాళ్ళతో పక్కన కూర్చొని. సరే అది అయిన తర్వాత ఏంటంటే వాళ్ళు ముందు 1000 కాపీలు చేశారండి. 1000 కాపీలు చేసి అందులో కూడా నేను చిన్న కథ చెప్పాలి. మళ్ళీ హర్నాథ్ రెడ్డి అని అప్పుడు మేనేజర్ ఉండేవారు ఇక్కడ. హర్నాథ్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు అగ్రిమెంట్ తీశారు. అగ్రిమెంట్ తీసి 11% రాయల్టీ అని అన్నారు. నాకు అక్కర్లేదు 11%, నాకు 6% ఇవ్వండి, నాకు కావాల్సిన కాపీలు నేను ఫ్రెండ్స్కి ఇచ్చుకోవాలి, నాకు అవి 50 రూపాయలు లెక్కన ఇవ్వాలి అని చెప్పేసి అన్నాను. హీ వాజ్ షాక్డ్. అవునా అని చెప్పేసి, అంటే ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి అట్లాగా అంత తగ్గించుకోవటానికి. బట్ నేను అట్లాగే ఎంటర్ అయిన అగ్రిమెంట్. సరే ఒప్పుకున్నారు. కింద ఎత్తి ప్రెస్లో కంపోజ్ చేయించడం కూర్చున్నప్పుడు అక్కడ ఉన్న మనుషులంతా కూడా ఎంత ఇచ్చారు ప్రింటింగ్ ప్రెస్కి, ప్రింటింగ్ కోసం అని అన్నారు. నేను ఇవ్వటం ఏంటి, నాకు ఇస్తున్నారు డబ్బులు అని నేను. అంటే విశాలాంధ్ర ఆనవాయితీ అది. అవును, నాకు ఐ గాట్ రాయల్టీ ఫ్రమ్ దెమ్. నాకు 1,00,000 రూపాయలు 2,00,000 రూపాయలు రాయల్టీ వచ్చింది అక్కడి నుంచి. సరే ఈ పుస్తకం తెలుగుది అయిన తర్వాత అండి ఆ తెలుగు పుస్తకాన్ని పట్టుకొని నారాయణ గారు, అప్పుడు నాకు ఇంకా పరిచయం కాలే, అప్పటికి ముఖ పరిచయం అప్పటికి లేదు ఇంతవరకు, పేరుగా పరిచయమే. ఆ తెలుగు పుస్తకం తీసుకెళ్ళి ఎన్విఎస్ రెడ్డి అని మెట్రో చీఫ్ ఉన్నారు, హైదరాబాద్ మెట్రో చీఫ్. ఆయన ఎన్విఎస్ రెడ్డి వాజ్ స్టూడెంట్ ఆఫ్ నాయుడమ్మ ఇన్ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా చేశారు ఆయన సంవత్సరం. ఆ టైంలో దిస్ మ్యాన్ ఎన్విఎస్ రెడ్డి వాజ్ స్కాలర్, రీసెర్చ్ స్కాలర్. చాలా అభిమానం ఆయన అంటే. సరే ఎన్విఎస్ రెడ్డి గారికి తీసుకెళ్ళి ఆ పుస్తకం ఇచ్చారు. ఎన్విఎస్ రెడ్డి చూసి ముచ్చట పడిపోయాడు ఆ పుస్తకం. అరే నేనే చేద్దాం అనుకున్నాను ఇంగ్లీష్ నుంచి, నేను ఇంగ్లీష్ చదివాను, ఎవరో ఇచ్చారు నాకు, నరేంద్ర పంపించినట్టున్నారు ఆయనకు కూడా. నేనే చేద్దాం అనుకున్నాను, మీరు తెచ్చిచ్చారు, సంతోషం, చదువుతానని చెప్పి చదివి ఆయన మళ్ళీ పిలిపించి ఈ పుస్తకం ప్రతి స్కూల్కి వెళ్ళాలి, ఆంధ్రదేశంలో గవర్నమెంట్ స్కూల్స్కి అన్నిటికీ వెళ్ళాలి అని చెప్పేసి 35,000 కాపీలు ప్రింట్ చేశారండి ఆయన. అసలు 35,000 ఒక పుస్తకానికి ఒక ప్రింట్ రన్ 35,000 ప్రాబ్లీ దిస్ రికార్డ్. అది ఆయన అన్ని స్కూళ్ళకి. ఇది ఏ ఇయర్లో? 35,000 2014 అండి. 2014లో 35,000 ప్రింట్ చేయించి నేనే అక్కడ చెప్పాను. మళ్ళీ ఆ లోపల నాకు ఎన్విఎస్ రెడ్డి గారు కాల్ చేశారు. కాల్ చేసి నేను అన్నాను, మీరు ఎక్కువ డబ్బులు ఇవ్వమాకండి, ఈ ఖర్చు అంతా 35-40 రూపాయలు లోపుగానే అవుతుంది ప్రింటింగ్, మీరు అనవసరంగా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టండి, కమ్యూనిస్టులు కూడా చాలా ఫ్లీజ్ చేస్తారు అని చెప్పి ఆయనకి 42 రూపాయలకి ఆయన చివరికి అగ్రిమెంట్ ఒప్పుకున్నారు. ఒక్కో పుస్తకం 35,000 అంతా డిఈఓలు కండి, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళకి పంపించారు ఆయన. పంపించి అవి అంతా డిస్ట్రిబ్యూట్ అయ్యాయని నాకు తెలియదు, కానీ 35,000 మటుకు డిస్ట్రిక్ట్కి వెళ్ళాయి. అక్కడ అవి స్టూడెంట్స్కి వెళ్ళాయా, లైబ్రరీకి వెళ్ళాయా, నాకు అది అవగాహన లేదు ఆ తర్వాత. సో అదండి నాయుడమ్మది. తర్వాత సంవత్సరం ఏమైందంటే ఇక నేను ఖాళీగా ఉన్నా. వాల్మీకి రామాయణం పైన ఎందుకో మోజు పుట్టిందండి. వాల్మీకి రామాయణం చదువుదామని చెప్పేసి ఇంగ్లీష్లో చదివాను ముందు. తర్వాత పుల్లెల రామచంద్రుడు గారు తెలుగులో చాలా గొప్పగా ఇది ఉందండి వ్యాఖ్యానం. అవన్నీ చదివి నేను అర్థమయ్యే రకంగా చిన్నపిల్లలకి మొదలు పెడదామని చెప్పేసి, అంటే చిన్నపిల్లలకంటే కొత్తగా చదివే వాళ్ళకి, ఇట్ కుడ్ బి ఎల్డర్స్ ఆల్సో, కొత్త పాఠకులు అని చెప్పేసి నేను ఇంగ్లీష్లో చిన్నగా రాశాను. అబౌట్ 100-120 పేజెస్ రాసి బాగుందనిపించిన తర్వాత లోపల నాకు ఇల్లస్ట్రేషన్స్ కావాలి, బాపు గారి ఇల్లస్ట్రేషన్స్ కావాలి. ఎలా? సరే శ్రీరమణ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఇల్లస్ట్రేషన్స్ కావాలి అంటే వేసేసుకోండి అన్నారు ఆయన కూడా. అంటే అలా కాదు, మర్యాదగా నేను దానికి డబ్బులు ఇచ్చి కొనుక్కొని వేసుకుంటాను అని అంటే వాళ్ళ అబ్బాయితో పెట్టాడు, వెంకటరమణ అని బాపు గారి అబ్బాయి. కాంటాక్ట్ చేయించేసి నేను ఎంటర్డ్ ఇన్ అగ్రిమెంట్ అండ్ పే 20,000 రూపీస్ ఫర్ ఇల్లస్ట్రేషన్స్. ఇది అంతకుముందు
ప్రజలు విచ్చలవిడిగా అవును వాటిని మళ్ళీ వాటిని తిరిగి మళ్ళీ మీరు 20 నేను 20,000 నాకు ఈ 100 ఇల్లస్ట్రేషన్స్ కావాలి చిన్నవి అన్నీ 100-20,000 ఇచ్చేసి అగ్రిమెంట్లో రాసుకొని నేను తీసుకున్నాను. అది తీసుకొని ప్రింట్ చేసుకున్నాను. కవర్ పేజీ కూడా కొత్త రకంగా ఎవరో ఒక ఆర్టిస్ట్ బొబ్బిలి శ్రీనివాస్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి చేత నేను గీయించుకున్నాను. అది వేసుకొని నేనే ప్రింట్ చేయించాను. అది మార్కెట్లో పెట్టలేదండి ఆ పుస్తకం. 3,000 కాపీలు ప్రింట్ చేయించుకున్నాను. ఎక్కడున్నాయి మీరు అన్ని కాపీలు? అందరికీ ఇచ్చేసాను. మార్కెట్కి ఇవ్వాలి. మార్కెట్కి కూడా ఒకే ఒక్కరు గ్రంథమాల వాళ్ళు ఒక 300 కాపీలు తీసుకున్నారు అంతే. మిగతా ఒక్క కాపీ కూడా నేను మార్కెట్లో పెట్టలేదు. కనబడ్డ వాళ్ళందరికీ ఇచ్చేసాను, స్కూళ్ళకి పంపించేశాను. అట్లాగా చేశాను. చాలా ఇష్టమైన పుస్తకం అది కూడా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.